ఫస్ట్ ఈ రోజుకి అజెండా సెట్ చేసుకుందాం. అజెండా సెట్ చేసుకుని అండ్ దెన్ విల్ గో వన్ బై వన్. ఓకే. ఫస్ట్ అసలు MuleSoft నేర్చుకోవాలంటే చాలా మంది కొన్ని ప్రీ రిక్విజిట్స్ కావాలి మనకి. ఎగ్జాక్ట్లీ జనరల్ కొన్ని ప్రీ రిక్విజిట్స్ అంటే ఈ కోర్స్కి వచ్చే ముందు కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకొని రావాలి జనరల్ గా చెప్పాలంటే. బట్ స్టిల్ అవి మనం ఏం చేస్తామంటే ఆ ప్రీ రిక్విజిట్స్ ఏంటి అండ్ ఈ ప్రీ రిక్విజిట్స్ కూడా నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. ఓకే. డీటెయిల్ గా నేనే డిస్కస్ చేస్తాను. బికాస్ ఆఫ్ దాట్ మనకి ఫండమెంటల్స్ ఏమైతే కావాలో అవి MuleSoft నేర్చుకునే దానికి అవన్నీ కూడా మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది లేకుండా చేస్తే ఏమవుద్ది? ఏం కాదు, యూ కెన్ లెర్న్ ఇట్, బట్ ఇట్స్ లైక్ ద బిల్డింగ్ వితౌట్ బేస్మెంట్. ఎగ్జాక్ట్లీ. సమ్మన్ ఆస్ ఆస్కింగ్ సంథింగ్. యా ప్లీజ్. ఓకే. అందుకని కంపల్సరీగా కూడా మనకి ప్రీ రిక్విజిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రీ రిక్విజిట్స్ ఏంటనేది డిస్కస్ చేస్తాం. తర్వాత ఎస్టర్డే మనం కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ చూసాం కదా. బేసికల్ గా ఆ కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ కొంచెం విల్ గో ఏ స్టెప్ అహెడ్ అండ్ దెన్ సి లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఏ పర్పస్ కి ఏది వాడతాము అని తెలుసుకుంటే అవి ఎందుకు నేను కోర్స్ కంటెంట్ లో ఇంక్లూడ్ చేశానని మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఆ తర్వాత కోర్స్ కంటెంట్ డిస్కస్ చేస్తాను. ఓకే. ఆ కోర్స్ కంటెంట్ లో మనం దానికోసంగా అది ఇంక్లూడ్ చేసామని చెప్పి మనకి క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రాక్టీసింగ్ MuleSoft. మనకి సాఫ్ట్వేర్స్ ఏమేమి కావాల్సి వస్తుంది, వాటిలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ చూస్తాం. బట్ స్టిల్ ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలనేది విల్ ట్రై టు సీ. అండ్ దెన్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కూడా మనకి అసలు ఏమేమి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కావాలి అనేది కూడా చూస్తాం. తర్వాత రోల్ ఆఫ్ ఏ MuleSoft డెవలపర్ ఎవ్రీడే. అంటే జనరల్ గా మనం ఆర్గనైజేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే వాట్ విల్ బి అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. నా అసలు ప్రీ రిక్విజిట్స్ ఏంటి? మనం అంటే ప్రీ రిక్విజిట్స్ అంటే ఏంటి అసలు? బేసికల్ గా కూడా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు దానికి కావాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ ఆర్ మినిమం నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ మినిమం నాలెడ్జ్ అంతా కూడా మనకి తెలుసుంటే ఇట్ విల్ బి మన మెయిన్ కోర్స్ కి స్ట్రాంగ్ ఫండమెంటల్ ఒకటి మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది క్లియర్ గా ఉంటుంది. అండ్ దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ప్రోగ్రెస్ ఫర్దర్ మనకు ఒక టెక్నాలజీలో బేసికల్ గా కూడా. అయితే దానికి కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోలిథిక్ అప్లికేషన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తర్వాత మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, తర్వాత కొన్ని టర్మినాలజీస్ ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, సోప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలిస్తే ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ అసలు ఒక ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు ఏపీఐ లైఫ్ సైకిల్, ఆ లైఫ్ సైకిల్ ఏంటనేది కూడా డిస్కస్ చేయాలి. మనం జనరల్ గా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే MuleSoft అంటే we will be developing two things. One is APIs and integrations. APIs లో కూడా మళ్ళీ అగైన్ there are so many categories exactly, బట్ మనం ఎక్కువ డెవలప్ చేసేది ఏంటంటే ఎక్కువ REST APIs. 90-95% ఆఫ్ ద టైమ్ we develop REST APIs. అప్పుడు APIs అంటే ఏంటి? REST APIs come into వెబ్ సర్వీసెస్ కేటగిరీ బేసికల్ గా కూడా. అసలు అప్పుడు ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, రెస్ట్ ఏంటి, సోప్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో ఐ వాంటెడ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏపీఐ లైఫ్ సైకిల్. తర్వాత ఇంకొకటి కూడా చాలా మంది నాన్ ఐటీ నుంచి లేకపోతే అసలు కంప్లీట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ఫస్ట్ టైం ఐటీకి వచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రియల్ టైంలో ఎన్ని కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయని చాలా మందికి ఐడియా ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి డెవలప్మెంట్ కి ఒక ఎన్వైరన్మెంట్, టెస్టింగ్ ఒక ఎన్వైరన్మెంట్, నెక్స్ట్ యూఐటి అంటే ఇంకొక యూజర్ టెస్టింగ్ అని ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఎన్వైరన్మెంట్, ఇలా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ రియల్ టైమ్ లో ఉంటే ఆ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఏంటి అనేది నేను ఐ విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. దిస్ విల్ బి దట్ ఈస్ ఎ జనరల్ కాన్సెప్ట్. ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే. నెక్స్ట్ నేనేం చెప్పాను, మనకి జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైం ఏపీఐ ఏం చేస్తుందండి, ఇట్ విల్ ట్రై టు establish the communication. Okay, it will try to establish the communication, MuleSoft ఎప్పుడు కూడా, and then it will try to help us to exchange the messages between different applications or systems. Exactly. అయితే దాంట్లో ఏ డేటా ఫార్మాట్స్ ఎక్కువగా మనకి జరుగుతాయి యాక్చువల్గా కూడా ఎక్స్చేంజ్ అంటే JSON, XML, CSV. దీస్ ఆర్ ద 3 ఫార్మాట్స్ విచ్ విల్ బి వైడ్లీ యూస్డ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ JSON ఫార్మాట్ ఎలా ఉంటుంది, JSON లో ఏమేమి యాక్సెప్ట్ చేయొచ్చు, CSV ఎలాగా, XML ఎలాగా అనేది మనం డీటెయిల్ గా చూస్తాం. బట్ స్టిల్ దీంట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 90-95% REST APIs ఎలా డెవలప్ చేస్తామో సేమ్ వే ఎప్పుడు
ఆల్మోస్ట్ లైక్ 90 to 95% JSON వాడతాం. ఓకే, అందుకని we need to focus on what is JSON and how it looks and all. ఇదంతా కూడా మొత్తం టోటల్ గా డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో ఏం చేస్తాం, వన్ బై వన్ టాపిక్ అంతా డిస్కస్ చేసుకొని ఆ తర్వాత విల్ గో టు ద MuleSoft. డైరెక్ట్ గా MuleSoft కి వెళ్ళిపోవచ్చు, కానీ బట్ స్టిల్ ఐ నీడ్ యూ పీపుల్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫండమెంటల్స్. ఎగ్జాక్ట్లీ, అందుకని ఇవన్నీ డిస్కస్ చేస్తాం. తర్వాత HTTP, రెస్ట్ APIs ఎప్పుడు కూడా మోస్ట్లీ దే డిపెండెంట్ ఆన్ HTTP. ఓకే, ఆ HTTP అంటే ఏంటి, ఆ రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్వెరీ పారామ్స్ అంటే ఏంటి, URI పారామ్స్ అంటే ఏంటి, దాని గురించి ఒక డీటెయిల్డ్ గా ఒక 1 సెషన్ అంతా కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ ప్రాపర్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మనం 90-95% ఆఫ్ ద టైమ్ వీఆర్ డెవలపింగ్ REST APIs. యాక్చువల్లీ APIs డెవలప్ చేసేటప్పుడు అలాంటప్పుడు REST API ఈజ్ డిపెండెంట్ ఆన్ HTTP. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మన పైన ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అందుకని దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ initially, and then we'll go to the MuleSoft tool. Okay, and everyone okay na? Okavela, see, if anyone is not talking, please go on mute. There is some disturbance coming from different people. Okay, fine. Now ఈ prerequisites అన్ని కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ నిన్న మనం ప్రీవియస్ సెషన్ లో కామన్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి ఒక టాపిక్ డిస్కస్ చేసాం. ఏంటది, మోస్ట్లీ ఓకే, ఈ పర్టికులర్ 6 థింగ్స్ చెక్ చేసుకుంటే ఈ 6 థింగ్స్ పైనే మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మాక్సిమం రివాల్వ్ అవుతాయి. అంటే ఇవి కాకుండా వేరే కాదా అంటే ఒక 70 to 80% ఆఫ్ ద టైం యాక్చువల్ గా కూడా మన ప్రాజెక్ట్స్ కంపల్సరీగా వీటి మీద ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఓకే, అంటే అసలు మనం ఏం చేస్తాం, హానెస్ట్లీ స్పీకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ రైట్, కన్జ్యూమ్ అండ్ ప్రొవైడ్ REST సర్వీసెస్. అంటే మనం REST APIs డెవలప్ చేస్తామని చెప్పాను కదా ఇప్పుడే. యాక్చువల్ గా కూడా ఆ REST APIs ఒకటి, మనం we will try to build REST APIs plus we will consume REST APIs. అంటే దాని అర్థమైంది, బేసికల్ గా వేరే REST సర్వీసెస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుంటే వేరే వాళ్ళు, లేకపోతే మన ఆర్గనైజేషన్ లోనే దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకునే దానికి మన ఆర్కెస్ట్రేషన్ లో ఓకే విల్ యూస్ కన్జ్యూమ్ REST API. అంటే దాని అర్థం ఏంటి, ఈ REST API మనం కన్జ్యూమ్ చేయడము ప్లస్ ఎక్స్పోజ్ చేయడం రెండు తెలిసి ఉండాలి మనకి. ఓకే, అందువల్ల ఈ రెండు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రిక్వైర్డ్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సోప్ అనేది వెబ్ సర్వీసెస్ లో ఒక కాన్సెప్ట్. సోప్, ఈ సోప్ అనేది ఓల్డ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి పాత లెగసీ సిస్టమ్స్ అన్ని కూడా ఈజ్ డిపెండెంట్ ఆన్ సోప్ సర్వీస్. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మోస్ట్లీ ఆన్ REST సర్వీసెస్ అన్నమాట. అయితే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఆల్రెడీ సోప్ సర్వీస్ ఎక్స్పోజ్ చేస్తుంది, దాన్ని మనం మన దాంట్లో వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి, we need to consume soap service. ఇక్కడ చూస్తే ఓన్లీ వీఆర్ ట్రైంగ్ టు కన్జ్యూమ్, వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ద సోప్ సర్వీస్ యూజింగ్ MuleSoft. ఓకే, చేయొచ్చు, బట్ మోస్ట్లీ ఇట్స్ నాట్ ఎ రిక్వైర్మెంట్ ఇన్ మై టోటల్ కెరీర్ టిల్ నౌ, ఈవెన్ ఐ హావెంట్ డన్. ఎగ్జాక్ట్లీ, బట్ కన్జ్యూమింగ్ సోప్ సర్వీస్ కూడా ఇట్స్ ఎ రేర్ రిక్వైర్మెంట్, బట్ స్టిల్ ఐ హావ్ డన్ ఇట్ almost like 1 or 2 times in my career. Exactly. Okay, అందుకని ఈవెన్ వీ షుడ్ నో కన్జ్యూమ్ సోప్ సర్వీస్ ఆల్సో, బట్ దీంట్లో కన్జ్యూమ్ అండ్ ప్రొవైడ్ REST సర్వీసెస్ రెండు చేస్తాం. తర్వాత ఇంకా ఒక మోస్ట్ కామన్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫైల్స్. యాక్చువల్ గా కూడా ఫైల్స్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు CSV ఫైల్స్ కానీ, ఎక్సెల్ ఫైల్స్ కానీ, లేకపోతే డాక్యుమెంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా వి డీల్ ఇన్ ద ఎంటర్ప్రైజెస్. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్, ID ప్రూఫ్ ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఎక్కడ సేవ్ చేయాలి, we need to save them in some servers, right? Exactly, అక్కడ సేవ్ చేస్తాం. లేదు ఏదైనా ఒక కస్టమర్ డేటా ఒక ఎక్సెల్ ఫైల్లో ఫిల్అప్ చేసి ఒక దాంట్లో ఒక సర్వర్ లో అప్లోడ్ చేశారు, దాన్ని తీసుకుని మనం ప్రాసెస్ చేయాలి. ఇలాంటి యూస్ కేసెస్ అన్ని కూడా ఎక్కువ ఈ ఫైల్ FTP, SFTP సర్వీసెస్ మీద డిపెండెంట్ అయి ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం MuleSoft తోటి ఎలా డీల్ చేస్తాం,
యాక్చువల్గా కూడా వీ హ్యావ్ సపరేట్ కనెక్టర్స్. ఆ కనెక్టర్స్ యూస్ చేసుకుని ఎలా చేయాలి బేసికల్ గా కూడా. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ వాంట్ టు కన్జ్యూమ్ రెస్ట్ సర్వీస్, ఓకే, ఐ హ్యావ్ ఎ HTTP రిక్వెస్ట్ కనెక్టర్. ఐ వాంట్ టు కన్జ్యూమ్ ఏ సోప్ సర్వీస్, ఐ హ్యావ్ ఎ సోప్ కనెక్టర్. ఐ వాంట్ టు కన్జ్యూమ్ ఏ ఫైల్ కనెక్టర్ ఉంటుంది. FTP సర్వర్ ని కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే, కన్జ్యూమ్ అంటే నా ఉద్దేశం ఏంటి, దాంతో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనం డేటా తెచ్చుకోవాలి లేకపోతే డేటా పంపించాలి. అలాంటప్పుడు ఈ FTP కి ఒక కనెక్టర్ ఉంటుంది, SFTP సర్వర్. యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆ సిగ్నిఫికెన్స్ ఆ టాపిక్ లోకి వెళ్ళినప్పుడు విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్. తర్వాత మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే డేటాబేస్. ఏ ఆర్గనైజేషన్ కైనా రకరకాల డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి డేటా ఎలా తెచ్చుకోవాలి లేకపోతే డేటా వాటికి ఎలా పంపించాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కనెక్టర్ కూడా మనం విల్ సీ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ఎగ్జామ్. తర్వాత JMS సర్వీసెస్, జావా మెసేజింగ్ సర్వీసెస్. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది జావా మెసేజింగ్ సర్వీసెస్ అని, దీంట్లో యాక్టివ్ఎంక్యూ అని అది ఒకటి డిస్కస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. ఈ యాక్టివ్ఎంక్యూ అంటే ఏంటంటే బేసికల్ గా కూడా ఇప్పుడు మనకి ఒక మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ ని మనం ఒక టాపిక్ లో కానీ క్యూలో కానీ పంపిస్తాం. పంపించిన తర్వాత దీని తర్వాత దిల్ బి సపరేట్ ప్రాసెసింగ్. మనం యాక్చువల్ కూడా మెయిన్ సిస్టమ్ ఏదైతే దాన్ని పంపించిందో దాంతో సంబంధం లేకుండా, ఓకే, ఎప్పుడన్నా ప్రాసెసింగ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, దే విల్ యూజ్ ఏ మెసేజింగ్ సర్వీసెస్. ఈవెన్ మెసేజింగ్ సర్వీసెస్ లేకుండా ఏ ఆర్గనైజేషన్ ఏ ఎంటర్ప్రైజ్ కూడా దే విల్ నాట్ హ్యావ్ ఎన్ ఇంటిగ్రేషన్ ఎగ్జాక్ట్లీ. కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ హ్యావ్ వన్ ఆర్ ద అదర్ మెసేజింగ్ సర్వీసెస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఈ మెసేజింగ్ సర్వీసెస్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు డాక్యుమెంట్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఆ డాక్యుమెంట్స్ నేను ఏం చేస్తున్నాను 2 సర్వర్స్ లో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ క్యూలోకి కానీ క్యూ కంటే కూడా టాపిక్ బెటర్, టాపిక్ లోకి పుష్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ టాపిక్ నుంచి ఇట్ విల్ సెండ్ ద మెసేజ్ టు నెక్స్ట్ సర్వర్, ఓకే, ఈ నెక్స్ట్ సర్వర్ ఇప్పుడు FTP సర్వర్ ఒకటి, SFTP సర్వర్ ఒకటి ఉంది అనుకోండి. ఈ సర్వర్ లోకి పంపించాలి నేను, ఓకే. అప్పుడు ఏం చేస్తాను, ఐ కెన్ కన్జ్యూమ్ దిస్ మెసేజ్ అండ్ దెన్ ఐ కెన్ ట్రై టు, ఇక్కడేమో పబ్లిష్ చేస్తాను, ఇక్కడేమో కన్జ్యూమ్ చేసుకుంటాను, అండ్ దెన్ ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ FTP సర్వర్ అండ్ ఐ విల్ పుట్ ద సేమ్ కాపీ ఇన్ SFTP సర్వర్ ఆల్సో. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంతా కూడాను మనం ఈ JMS సర్వీసెస్ వాడతాం. అయితే ప్రతి దానికి ఒక యూస్ కేస్ తీసుకొని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ లైక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ ద థింగ్స్ ఇన్ ద రియల్ టైం ఎగ్జాక్ట్లీ. ఓకే, దీంతో పాటు సిస్టమ్ కనెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొన్ని కంపెనీస్ సేల్స్ ఫోర్స్ వాడతాయి, కొన్ని కంపెనీస్ SFDC వాడతాయి, కొన్ని కంపెనీస్ AWS అని, ఇట్లా రకరకాల రీజన్స్ కి రకరకాల సిస్టమ్స్ వాడతారు యాక్చువల్ గా కూడా. అయితే ఎక్కువగా మనకి మ్యూల్సాఫ్ట్ అనగానే ఎక్కువ సిస్టమ్స్ గుర్తొచ్చేది సేల్స్ ఫోర్స్ అనమాట. అందుకని ఈ సిస్టమ్ కనెక్టర్స్ లో విల్ యూస్ సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ యూటిలైజ్ చేసుకొని ఎలా దానికి కనెక్ట్ అయ్యి దానికి డేటా ఎలా పంపించాలి లేకపోతే డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం విల్ ట్రై టు సీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ఎగ్జాక్ట్లీ. ఇవి నేర్చుకుంటే ఏమవుతుంది, మోస్ట్లీ లైక్ యు ఆర్ వెల్ ట్రైన్డ్, ఓకే, వేర్ యూ కెన్ వర్క్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఫర్ షూర్ ఎగ్జాక్ట్లీ. లైక్ మీకు ఆల్రెడీ వీటికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ టైంలో ఏది యూటిలైజ్ చేయాలి, ఆ యూస్ కేసెస్ అన్ని ఐడియా ఉంటుంది కాబట్టి యూ కెన్ కోప్ అప్ విత్ ద రియల్ టైమ్ థింగ్స్ ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. Okay, any questions so far? Next, I'll go with the course content. Exactly. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏమేమి డిస్కస్ చేస్తాం అనేది ఆల్రెడీ 1 by 1. ఇది ప్రీ రిక్విజిట్స్ చెప్పాను కదా, విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యూల్సాఫ్ట్. అసలు మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తుంది, దాన్ని మ్యూల్ ESB అని కూడా ఎందుకంటారు, యాక్చువల్ గా ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అని, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అసలు మ్యూల్ ESB వచ్చేదానికంటే, అంటే ESB ఆర్కిటెక్చర్ వచ్చేదానికంటే ముందే P2P ఇంటిగ్రేషన్ అని ఒకటి ఉంటుంది. అసలు అదేంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత ESB వచ్చి ఆ P2P లో ఉన్న డిసడ్వాంటేజెస్ అన్నిటిని కూడా ఎలా సాల్వ్ చేసింది, ఇవన్నీ కూడా టోటల్ గా ఫస్ట్ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మనకి మ్యూల్సాఫ్ట్ లో 2 కేటగిరీస్ ఉన్నాయండి యాక్చువల్ కూడా, 2 మాడ్యూల్స్ ఏంటి, ఒకటి ఎనీ పాయింట్ స్టూడియో, ఒకటి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్.
ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో కొన్ని మాడ్యూల్స్ డెవలపర్ కి అవసరం, కొన్ని అడ్మిన్ కి అవసరం. మనకి డెవలపర్ గా ఏవో అవసరం ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి. అండ్ ఎనీ పాయింట్ స్టూడియో అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ MuleSoft డెవలపర్ స్పెండ్ చేసే టూల్. ఎగ్జాక్ట్లీ లైక్ మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా ఎనీ పాయింట్ స్టూడియో డెవలప్ చేస్తుంది. ఇది ఎనీ పాయింట్ స్టూడియో. ఇప్పుడు నేను మన ప్రీవియస్ సెషన్ లో చూపించాను కదా, యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ మనం ఈ రోజు సెషన్ లో ఒక చిన్న విల్ ట్రై టు కనెక్ట్ టు డేటాబేస్ అండ్ దెన్ గెట్ సమ్ డేటా ఫ్రమ్ దట్ పర్టికులర్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ ఒక చిన్న డెమో లాగా విల్ ట్రై టు సీ ఇట్ ఫర్ 5-10 minutes. ఎగ్జాక్ట్లీ అయితే అది కూడా డిస్కషన్ లైక్ ఎనీ పాయింట్ స్టూడియోలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ హియర్, వాట్ ఆర్ ద వైడ్లీ యూస్డ్ ఫీచర్స్, ఏ ట్యాబ్స్ ఎప్పుడు వాడతాం, అసలు ఈ మధ్యలో ఏరియా ఏంటి, లెఫ్ట్ సైడ్ ఏరియా ఏంటి, రైట్ సైడ్ ఏరియా ఏంటి, ఇక్కడ ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి, ఈ ట్యాబ్స్ ఏంటి, ఒక్కొక్క దాని గురించి డిస్కషన్. దాని గురించి కూడా మొత్తం అసలు మనకి ఏమేమి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కువ వాడే ఫీచర్స్ ఏంటి, అవన్నీ కూడా టోటల్ గా డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్. నేనేం చెప్పాను మీకు, ఎగ్జాక్ట్లీ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ లో వీ హ్యావ్ ఆన్ ప్రెమిసెస్, క్లౌడ్ హబ్ అండ్ హైబ్రిడ్ మోడల్. 3 మోడల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ని MuleSoft అక్వైర్ చేసుకునేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకని యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సెషన్స్ కూడా మనం ఏం చేస్తామండి, విల్ కవర్ 3 సెషన్స్, 3 టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్. ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఏదో క్లౌడ్ హబ్ లోనే డిప్లాయ్ చేసి చూపించకుండా ఐ విల్ కవర్ 3 థింగ్స్. స్టాండ్ అలోన్ లో ఎలా చేయాలి, అండ్ క్లౌడ్ హబ్, క్లౌడ్ కంప్లీట్లీ క్లౌడ్ లో అయితే ఎలా చేయాలి, ఓకే. అండ్ దెన్ హైబ్రిడ్ అయితే కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్, ఈ 2 కాంబినేషన్ లో కూడా ఎలా చేయొచ్చు, ఎలా ఉంటుంది అనేది ఐ ట్రై టు షో ఇట్ ఇన్ ప్రాక్టికల్ మోడ్. ఎగ్జాక్ట్లీ ఓకే. తర్వాత మనకి ఇప్పుడు చెప్పాం కదా, కన్జ్యూమ్ అండ్ కన్జ్యూమ్ సోప్ సర్వీసెస్, కన్జ్యూమ్ రెస్ట్ సర్వీసెస్ కంపల్సరీ కావాలని. నెక్స్ట్ దానికి సంబంధించిన కనెక్టర్స్, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, డ్రాగ్ డ్రాప్ చేసి, తర్వాత వాటిలో ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏముంటాయి అవన్నీ కూడా డిస్కస్ చేసి రియల్ టైమ్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యే విధంగా మొత్తం ఓవరాల్ గా విల్ ట్రై టు సీ ద రెస్ట్ సర్వీస్ అండ్ సోప్ సర్వీస్, హౌ టు కన్జ్యూమ్ దట్. ఎగ్జాక్ట్లీ తర్వాత ఫైల్స్ తో ఎలా డీల్ చేయాలి, ఓకే. ఫైల్ FTP, SFTP, వాటికి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఒక కనెక్టర్ ఉంటుంది, ఆ కనెక్టర్ సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ అంటే ఫైల్ ని రీడ్ చేసుకోవడం, లేకపోతే ఫైల్ లో రైట్ చేయడం, లేకపోతే ఫైల్ నేమ్ అప్డేట్ చేయడం, ఓకే, ఫైల్ లో కంటెంట్ అప్డేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆపరేషన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్స్ అండ్ ఆ కనెక్ట్ రిప్లేస్ చేసుకొని మనం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్తాను. దీనికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకి FTP సర్వర్ ఒకటి కావాలి. ఆ FTP సర్వర్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని మన సిస్టమ్ లోనే మనమే దాంతో ఎస్టాబ్లిష్ చేసి కమ్యూనికేషన్ MuleSoft నుంచి విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ ద FTP సర్వర్. అండ్ దెన్ FTP సర్వర్ నుంచి ఫైల్స్ ఎలా రీడ్ చేసుకోవాలి, లేదా ఫైల్స్ ఎలా రైట్ చేయాలి, ఇవన్నీ కూడా విల్ ట్రై టు సీ ఇట్, ఓకే. తర్వాత డేటాబేస్ కూడా మనకి వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ లైక్ మళ్ళీ బయట డేటాబేస్ ఏమి ఉండవు కాబట్టి వీ ఓన్లీ విల్ ట్రై టు ఇన్స్టాల్ ఎ డేటాబేస్ అండ్ దెన్ విల్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ విత్ దట్ పర్టికులర్ డేటాబేస్ ఫ్రమ్ అవర్ MuleSoft అప్లికేషన్. అండ్ దెన్ కమ్యూనికేషన్, దాని గురించి ఎలాగ మనం డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఇన్సర్ట్ చేయొచ్చు, ఏదైనా డేటా డిలీట్ చేయాలన్నా కూడా ఎలా చేస్తాం అనేది కూడా విల్ ట్రై టు సీ ఇట్. అండ్ ఈ డేటాబేస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే విల్ ట్రై టు టేక్ ఏ యూజ్ కేస్. ఎగ్జాక్ట్లీ అంటే MuleSoft లో మనకి ఒక ఎక్కువ డెవలప్మెంట్ REST APIs చేస్తామని చెప్పాను కదా. REST APIs చేసేటప్పుడు జనరల్లీ మనకి ఫస్ట్ డిజైన్ తో స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా కూడా డిజైన్ తో స్టార్ట్ అయ్యి లాస్ట్ మానిటర్ దాకా మనకి చాలా స్టెప్స్ ఉంటాయి డిజైన్ యాక్చువల్గా కూడా. తర్వాత డెవలప్, టెస్ట్, తర్వాత సెక్యూర్, డిప్లాయ్, మానిటర్, ఈ 4-5 స్టెప్స్ ఉంటాయి API లైఫ్ సైకిల్లో. ఈ API లైఫ్ సైకిల్లో ఈ 4-5 స్టెప్స్ ఒక ఎంప్లాయీ యూజ్ కేస్ తీసుకొని ఏం చేస్తాం, డిజైన్ దగ్గర నుంచి డిజైనింగ్ కి రామల్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్చువల్గా కూడా, రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్ అని, ఓకే. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఫస్ట్ డిజైన్ ఒక API స్పెసిఫికేషన్ కానీ API కాంట్రాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని రెడీ చేస్తాం. దాన్ని రెడీ చేసిన తర్వాత మన స్టూడియోలోకి ఇంపోర్ట్ చేసుకొని డెవలప్ చేస్తాం. డెవలప్ చేసి టెస్ట్ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన పాలసీస్ అన్ని అప్లై చేసి ఆ తర్వాత దానికి కావాల్సిన యూనిట్ టెస్ట్ అన్ని కంప్లీట్ చేసి దెన్ విల్ ట్రై టు డిప్లాయ్ ఇట్, ఓకే, ఇన్ ది వన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్స్. ఎగ్జాక్ట్లీ కూడా మనకి వీలైన విధంగా. ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ ఈ టోటల్ యూస్ కేసు రియల్ టైమ్ లో మనం యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఎలా చేస్తామో అలాగే ఒక ప్రాజెక్ట్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ స్టెప్ దాకా ఐ ట్రై టు షో యూ విత్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమవుతుంది, మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓహో ఓకే, వై వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్స్ అండ్ REST API డెవలప్మెంట్ కిందకి వెళ్తున్నాం ఏంటనేది క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్
అంటే సేమ్ ఆర్డర్ లో వెళ్ళనండి. యాక్చువల్ గా కూడా ఇక్కడేమో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 పెట్టి ఉంటుంది. ఐ విల్ షఫల్ ద థింగ్స్ ఎగ్జాక్ట్లీ ఓకే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. మనకి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అనేది ఏంటంటే మనకి ఏం చేస్తామంటే జనరల్ గా కూడా ఒక డేటాబేస్ ఉంది అనుకోండి. ఆ డేటాబేస్ కి హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తేనే కదా ఇప్పుడు మనం జీమెయిల్ లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తేనే కదా లాగిన్ అవుతాము. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఈ రియల్ టైమ్ లో ఏంటంటే నేను చెప్పాను కదా ఎన్వైరన్మెంట్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయని. డెవ్ ఒకటి, ఎస్ఐటి ఒకటి, టెస్టింగ్ ఒకటి, యూఐటి ఒకటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏ ఎన్వైరన్మెంట్ లో అప్లికేషన్ లాగిన్ అయి ఉందో లేకపోతే డిప్లాయ్ అయిందో ఆ అప్లికేషన్ ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ డేటాబేస్ యొక్క డీటెయిల్స్ తెచ్చుకోవాలి. అది ఎలా చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాపర్టీస్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ని మనం అందరికి కనిపించేటప్పుడు పెట్టకూడదు, సెక్యూర్ చేయాలి. అది ఎలా చేయాలి? ఆ ప్రాపర్టీ సెక్షన్ సెక్యూర్ ప్రాపర్టీస్ అంతా కూడా ఈ పర్టికులర్ సెక్షన్ లో విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్. అండ్ ఆబ్జెక్ట్ స్టోర్ అని ఒక మనకి టెంపరీ డేటాబేస్ లాగా టెంపరీ డేటా స్టోరేజ్ కి ఉపయోగపడుతుందండి. ఇది కూడా మల్టిపుల్ సిచ్యువేషన్స్ లో మనకి యూజ్ అయ్యే యూజ్ కేస్ అనమాట. అందుకని ఒక రియల్ టైమ్ యూజ్ కేస్ తీసుకొని వాట్ ఐ ట్రై టు డూ, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ స్టోర్ అండ్ హౌ ఈస్ ఇట్, what are the different operations of the object store and how is it useful, what are the use cases of it, and అని దానికి సంబంధించిన వాటర్ మార్కింగ్ అని ఒక యూస్ కేస్ ఉంటుంది. ఆ వాటర్ మార్కింగ్ యూస్ కేస్ తీసుకొని ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎ డీటెయిల్ మేనర్, ఎక్స్ప్లెయిన్ యాజ్ వెల్ as ది డెమోన్స్ట్రేట్ విత్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన MuleSoft లో స్టూడియోలో విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఏ అప్లికేషన్. ఎగ్జాక్ట్లీ. తర్వాత మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు వెళ్ళారంటే రూట్ జనరల్ గా జావాలోనో .NET లోనో ఏదైనా పైథాన్లోనో ఏదైనా చూస్తే జనరల్ గా కూడా మనకి ఏం చేస్తారండి అక్కడ ఒక కండిషన్ పెట్టి ఇలా ఇది ప్రాసెస్ చేయాలి, ఈ కండిషన్ పెట్టి ఇది ప్రాసెస్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ ఒక మనం విల్ రైట్ సమ్ కండిషన్స్ అండ్ రైట్ దే. బట్ ఇక్కడ మనకి కొన్ని స్కోప్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్గా కూడా ఆ స్కోప్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు వాడాలి అనేది. ఇక్కడ స్కాటర్ గ్యాదర్ అని, చాయిస్ రూటర్ అని ఒక 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే మనకి కండిషన్ బట్టి రూట్ చేయాలి ఒక ఈవెంట్ ని లేకపోతే ఒక రిక్వెస్ట్ ని. అప్పుడు ఏం చేస్తాం? చాయిస్ రూటర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. స్కాటర్ గ్యాదర్ అని ఇంకోటి ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే ఒకే రిక్వెస్ట్ ని మల్టిపుల్ రూట్స్ కి పంపించి ప్యారలల్ ప్రాసెసింగ్ చేసి ఒకేసారి మనకి ఎఫిషియెంట్ గా 3 రూట్స్ లేకపోతే 4 రూట్స్ లేకపోతే 5 రూట్స్ సంబంధించిన రెస్పాన్స్ గ్యాదర్ చేసి ఇస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 2 కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. అసలు ఎప్పుడు ఈ చాయిస్ ఎప్పుడు యూజ్ చేస్తాము, స్కాటర్ గ్యాదర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎక్కువ ఇంటర్వ్యూ పాయింట్స్ లో కానీ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ లో కానీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి బేసికలీ కూడా. అందుకని విల్ ట్రై టు డిస్కస్ దీస్ 2 థింగ్స్ ఆల్సో. అండ్ ప్రాక్టికల్ గా వర్క్ లో కూడా స్కాటర్ గ్యాదర్ తక్కువ ఉంటుంది. బట్ చాయిస్ అయితే ఎవ్రీ నవ్ అండ్ దెన్ యూ విల్ బి యూటిలైజింగ్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. అందుకని మనం కంపల్సరీ కూడా we need to discuss these 2 things. Exactly. నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను కదండి జావా మెసేజింగ్ సర్వీసెస్ వాడతామని. దానికి సంబంధించిన క్యూ అంటే ఏంటి, టాపిక్ అంటే ఏంటి, యాక్టివ్ ఎంక్యూ సంబంధించిన సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత జేఎంఎస్, ఈ యాక్టివ్ ఎంక్యూ సర్వర్ కి మనం కనెక్ట్ అయ్యడానికి జేఎంఎస్ కనెక్టర్ వాడతాం అనమాట. యాక్చువల్లీ కూడా ఆ జేఎంఎస్ కనెక్టర్ ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి, పబ్లిష్ అండ్ కన్జ్యూమ్ మెసేజెస్ ఎలా చేయాలి, ఇదంతా కూడా విల్ ట్రై టు సీ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ జేఎంఎస్ కనెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. తర్వాత DWL మనకి వి డిస్కస్ రైట్. ఎగ్జాక్ట్లీ లైక్ మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఎన్రిచ్మెంట్స్ కానీ ఇవన్నీ చేయాలంటే MuleSoft లో ఏం యూజ్ చేస్తామంటే డేటావీవ్ లాంగ్వేజ్ అని ఒక డేటావీవ్ లాంగ్వేజ్ వాడతాం. ఆ డేటావీవ్ లాంగ్వేజ్ వాడేదానికి వీ నీడ్ టు నో ఆల్రెడీ అన్ని ఫంక్షన్స్ ఇచ్చేసి ఉంటారండి రెడీమేడ్ గా. ఇప్పుడు ఫిల్టర్ చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి, లేకపోతే స్ప్లిట్ చేయాలి ఏదన్నా, అది ఎలా స్ప్లిట్ చేయాలి, గ్రూప్ చేయాలి, ఎలా గ్రూప్ చేయాలి, సార్ట్ చేయాలి, ఆ సార్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీమేడ్ గా మనకి డేటావీవ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ ఇచ్చేసి ఉంటారు. యాక్చువల్ గా కూడా ఆ ఫంక్షన్స్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకి ఐడియా ఉండాలి. ఓకే. అందుకని ఏం చేస్తాం, ఒక 2 to 3 సెషన్స్ దాని మీద డీటెయిల్ గా విల్ ట్రై టు డిస్కస్ ఇట్. ఎగ్జాక్ట్లీ లైక్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకోవడం, ఆ పర్టికులర్ ఫంక్షన్ ఎలాంటి సిచ్యువేషన్ లో మనకు ఉపయోగపడుతుందని చూడడం, దాని గురించి ప్రాక్టికల్ గా మనం ఒక స్క్రిప్ట్ రన్ చేసి చూపిస్తాం మొత్తం. అప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ యుల్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ MuleSoft. అంటే డేటావీవ్ అనేది చాలా ఉంటాయి బేసికల్గా, బట్ మోస్ట్లీ మనకి ఒక 10 to 15 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 10 to 15 ఫంక్షన్స్ కానీ మనకు తెలిస్తే 70 to 80% ఆఫ్ ద టైమ్ యూ విల్ బి ఏబుల్ టు డూ ద రెగ్యులర్ వర్క్. అందువల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. ఆ 10 to 15 ఫంక్షన్స్ విల్ సీ ఇట్ ఇన్ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎనీ టెక్నాలజీ
ఈ టూల్ ఆ టూల్ అని కాకుండా ఎనీ టెక్నాలజీ మనం రెస్పాన్స్ పంపించేటప్పుడు సక్సెస్ రెస్పాన్స్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు ప్రాపర్ గా ఎర్రర్ రెస్పాన్సెస్ పంపించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకని ఎర్రర్ హ్యాండ్లింగ్ కి మనకి MuleSoft లో దే హ్యావ్ గివెన్ సమ్ ఆప్షన్స్. MuleSoft లో ఎలా చేయాలి మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది, దానికి కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చి ఉంటాడు అనమాట. ఆనర్ కంటిన్యూ అని, ఆనర్ ప్రాపగేట్ అని, ఎర్రర్ హ్యాండ్లర్ అని, రేజర్ అని, ఇలాంటి కొన్ని కాంపోనెంట్స్ ఇచ్చి ఉంటాడు. ఆ కాంపోనెంట్స్ యూటిలైజ్ చేసుకొని ఎలా మనం ఎఫిషియెంట్ గా ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలో విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ 2 to 3 సెషన్స్. ఎగ్జాక్ట్లీ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైం. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ తక్కువ రావచ్చు, బట్ సర్టిఫికేషన్ ఎక్కువ వస్తాయి క్వశ్చన్స్ ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి. బట్ రియల్ టైమ్ లో మీరు వెళ్ళి వర్క్ చేసేటప్పుడు మాత్రం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్ ద ఎర్రర్స్. ఎగ్జాక్ట్లీ, అందుకని కంపల్సరీగా మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి కూడా డీటెయిల్డ్ గా వీ వాంటెడ్ టు సీ అండ్ షో ఇట్. దెన్ యూనిట్ టెస్టింగ్ కూడా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ డెవలపర్. ఓకే, యూనిట్ టెస్టింగ్ దానికి MUnits అని ఒక టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు MuleSoft వాళ్ళే. మనం ఏం చేస్తాం, అది కూడా చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది. అది కూడా విల్ ట్రై టు సీ ఇట్ హౌ టు క్రియేట్ యూనిట్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ ఇన్ MuleSoft ఆల్సో. అది కూడా ఒక I think it will take 1-2 sessions. Exactly, ఆ 1-2 sessions will try to complete this particular aspect. And దీనికి రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు యూ హ్యావ్ సిగ్నిఫికెన్స్, బట్ మేబీ ఇంటర్వ్యూలో కానీ ఆర్ ఇన్ ది సర్టిఫికేషన్స్ లో తక్కువ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. బట్ ఎనీ ప్రాజెక్ట్ వన్స్ యూ గో ఇన్ సైడ్ మీరు వర్క్ చేసేటప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్లిమెంట్ ది MUnit టెస్ట్ అనమాట. అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్ ఇట్ ఫర్ షూర్. అదేంటంటే ఇంటర్వ్యూస్ లో ఏం అడగలేదు కదా, అదేంటి మీరు ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేశారు అని అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటుంది అనమాట. 70 to 80% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ లో కంపల్సరీ MUnits ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదో వెరీ రేర్లీ కొన్ని ప్రాజెక్ట్స్ లో చేయడం. అలాంటప్పుడు అది మనకు వర్క్ చేయడం తెలిసి ఉండాలి కదా, ఇంటర్వ్యూకి అవసరం లేకపోయినా కూడా. అందుకని మనకు తెలిసి ఉంటుంది. అంటే ఒకసారి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇఫ్ దెర్ ఇస్ సమ్ డౌట్ అండ్ ఆల్ యూ కెన్ కమ్ టు దట్ పర్టికులర్ టాపిక్ అండ్ యూ కెన్ రెఫర్ ఇట్. లైక్ మనం మినిమం థింగ్స్ ఎలా చేస్తున్నాం, ఎలా ఏం ప్రాసెస్ ఫాలో అనేది మీరు ఈజీగా ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. ఎలాగ వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ అంటే API లెడ్ కనెక్టివిటీ అని ఒక టాపిక్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఒకటి మనకి మోనోలిథిక్ అప్లికేషన్స్ అని, మైక్రో సర్వీసెస్ అని ఇలా ఉంది కదా బేసికల్ గా కూడా. ఆ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇప్పుడు లేటెస్ట్ గా ఫాలో అయ్యే ఆర్కిటెక్చర్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. అంటే మైక్రో సర్వీసెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం చేస్తామంటే విల్ ట్రై టు బ్రేక్ సర్వీసెస్ ఇంటూ స్మాల్ పీసెస్ అనమాట. అంటే APIs లాగా బ్రేక్ చేసి మనం రీయూజబుల్ కాన్సెప్ట్ లో వాడేదానికి అండ్ వాటిని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకునే దానికి విల్ ట్రై టు యూజ్ ది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. అయితే అది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది జనరల్ ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు ఓన్లీ MuleSoft. ఇట్ ఈస్ ఏ జావాలో కానీ లేకపోతే ఇంకొక పర్టికులర్ టెక్నాలజీలో మీరు యూటిలైజ్ చేసుకున్నా కూడా యూ కెన్ యూజ్ ద మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. అయితే ఆ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ మనకి MuleSoft లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనకి హెల్ప్ అవుతుందండి. API లెడ్ కనెక్టివిటీ. ఓకే, ఈ API లెడ్ కనెక్టివిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి, అడుగుతారు. ఎగ్జాక్ట్లీ, అందుకని విల్ ట్రై టు సీ. ఇది థియరిటికల్ గానే ఉంటుంది, బట్ థియరిటికల్ గా అయినా ఇట్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వై వీ షుడ్ గో ఫర్ డిఫరెంట్ లేయర్ APIs అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ లేయర్ అండ్ వెన్ టు గో ఫర్ విచ్ API, విచ్ కైండ్ ఆఫ్ API, మేబీ ఎక్స్పీరియన్స్ ఆ ప్రాసెస్ ఆ సిస్టమ్ అని ఎందుకు వెళ్ళాలి అనేది కూడా మొత్తం టోటల్ గా విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత నేను చెప్పాను కదండి, ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ది రెస్ట్ API అంటే ఏంటి, రామెల్ ద్వారా మనం చేస్తామని చెప్పాను కదా, రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్ అనేసి ఒక సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో మనం ఫస్ట్ APIకి సంబంధించిన స్పెసిఫికేషన్ రెడీ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తాం. ఓకే, బెడ్రూమ్ సైజ్ ఇది ఉండాలి, హాల్ సైజ్ ఇది ఉండాలి, కిచెన్ సైజ్ ఇది ఉండాలి, ఇన్ని ఫ్లోర్స్ ఉండాలి, ఈ ప్లాట్ కి ఇంతే పర్మిషన్స్ ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ కట్టకూడదు, స్టెప్స్ ఇక్కడ పెట్టాలి, ఇలా ప్రతిదీ వి ట్రై టు మేక్ ఏ లేఅవుట్. రైట్, ద సేమ్ వే ఈవెన్ API రెడీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మనం దానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేయాలి. ఆ బ్లూ ప్రింట్ నే మనం API స్పెసిఫికేషన్ అంటారు, లేకపోతే API కాంట్రాక్ట్ అంటారు. దాన్ని చేసేదానికి విల్ యూస్ రామెల్. ఓకే, రెస్ట్ఫుల్ API మోడలింగ్ లాంగ్వేజ్. అంటే దాంట్లో ఈ APIలో ఏం చేస్తాం, రిక్వెస్ట్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా ఉండాలి, తర్వాత దీని మీద ఏం సెక్యూరిటీ అప్లై చేస్తాము, తర్వాత ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, హెడర్స్ ఏమైనా పంపించచ్చా, ఇట్లాంటివన్నీ టోటల్లీ విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డిజైన్ API స్పెసిఫికేషన్. అండ్ ఈ ఫస్ట్ ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి కదా, అవి లేకుండా ఇది కొంచెం డిఫికల్ట్ అండర్స్టాండింగ్. అందుకని ఆ ప్రీ రిక్విజిట్స్ కూడా మనం కొన్ని కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత విల్ ట్రై టు ప్రొసీడ్ టు
రామల్ బేసికల్. నెక్స్ట్ దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, దాంట్లో డౌటే అక్కర్లేదు. రామల్ పైన కంపల్సరీ అడుగుతూనే ఉంటారు ప్రతి ఇంటర్వ్యూలో. అందుకని అండ్ ఈవెన్ రియల్ టైమ్ లో కూడా వర్కింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కంపల్సరీ కేర్ఫుల్ గా వినాలి మనం. నెక్స్ట్ ఇది కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ టైమ్ ఆల్సో. ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా మీరు వాడతారు అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిమ్మల్ని రెగ్యులర్ గా అడుగుతారు. అయితే దీంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో మనకు కొన్ని వాడుకుంటామని. ఈ రామల్ చేసేటప్పుడు డిజైన్ సెంటర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది వాడుకుంటాం. ఇది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో ఏపీఐ మేనేజర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని వాడతాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం హౌస్ ని సెక్యూర్ చేసుకోవాలి. ఎలా సెక్యూర్ చేస్తాం? మేబీ యూ కెన్ ప్లేస్ ఎలక్ట్రికల్ ఫెన్స్, యూ కెన్ ప్లేస్ ఎ డాగ్, యూ కెన్ ప్లేస్ ఎ వాచ్మెన్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఎగ్జాక్ట్లీ. అలాగే మన ఏపీఐ రెడీ అయిన తర్వాత మన ఏపీఐని మనం సెక్యూర్ చేసుకోవాలి కదా. యాక్చువల్ గా కూడా ఆ ఏపీఐని సెక్యూర్ చేసుకునే దానికి ఈ పర్టికులర్ సెగ్మెంట్ వాడుకుంటాం అనమాట, ఏపీఐ మేనేజర్. ఎగ్జాక్ట్లీ. దీంట్లో పాలసీస్ అని ఉంటాయి. ఆ పాలసీస్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి, ఒక్కొక్క పర్పస్ కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఆ పాలసీస్ అన్ని కూడా ఇంపార్టెంట్ గా మనకి ఇంటర్వ్యూస్ లో అడిగేది ప్లస్ రియల్ టైమ్ లో యూజ్ అయ్యే పాలసీస్. ఐ విల్ ట్రై టు డిస్కస్. అయితే ఏంటి అని అంటే దీంట్లో బేసిక్ ఆథెంటికేషన్ అని, క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అని, ఓఆర్ పాలసీ అని, లేకపోతే రేట్ లిమిటింగ్, స్పైక్ కంట్రోల్. యాక్చువల్ గా కూడా ఈ ఓఆర్ పాలసీ అనేది ఈవెన్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఐ విల్ టేక్ అట్లీస్ట్ 1 or 2 సెషన్స్ ఫర్ దిస్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పాలసీస్ కూడా ఏ పాలసీస్ ఎప్పుడెప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అండ్ హౌ టు కాన్ఫిగర్ ఇట్ ఇన్ మ్యూల్సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ లైక్ అవంతా కూడా మనం ప్రాపర్ గా డిస్కస్ చేస్తాం విత్ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్. మనం మొత్తం ప్రాక్టికల్ గా థియరిటికల్ గా డిస్కస్ చేసుకుని తర్వాత మన ఏపీఐ పైన ఈ పాలసీస్ అన్ని అప్లై చేసి టెస్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇప్పుడు మనకి డేటాని డిఫరెంట్ వేస్ లో మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క రికార్డ్ ని ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఎలాగా? అప్పుడు ఫర్ ఈచ్ అని ఒకటి ఉంటుంది. ఏదైనా ప్యారల్ డేటాని ప్యారల్ గా ప్రాసెస్ చేయాలి, అప్పుడు ప్యారల్ ఫర్ ఈచ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత బ్యాచెస్ గా డేటాని మనం ప్రాసెస్ చేయాలి, హ్యూజ్ డేటా వచ్చినప్పుడు అది బ్యాచ్ ప్రాసెసింగ్ అని ఉంటుంది. అండ్ సింక్రనస్ అంటే అసింక్రనస్ ప్రాసెసింగ్ ఉంటుంది. జనరల్ గా బై డిఫాల్ట్ సింక్రనస్ ప్రాసెసింగ్ జరుగుతుంది. మనకి కొన్ని కేసెస్ లో అసింక్రనస్ ప్రాసెసింగ్ అంటే అది అసింక్రనస్ అంటే ఏంటి, సింక్రనస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా టోటల్ గా డిస్కస్ చేస్తాం. వీటన్నిటికీ కూడా వీ హ్యావ్ సమ్ రెడీమేడ్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఇన్ మ్యూల్సాఫ్ట్ ఇన్ ఎనీ పాయింట్ స్టూడియో. అవి ఒక్కొక్కటి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్డ్ మేనర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి, వీ నో వెన్ టు యూజ్ విచ్ కాంపోనెంట్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు దాన్ని డ్రాగ్ డ్రాప్ చేసుకుని దాన్ని కాన్ఫిగర్ చేసుకుని వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ట్రైస్కోప్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ట్రైస్కోప్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రైస్కోప్ విల్ యూటిలైజ్ ఇట్ అండ్ సి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ నేను చెప్పాను కదండి సేల్స్ ఫోర్స్ కనెక్టర్. యాక్చువల్ గా కూడా మన ఎకో సిస్టమ్ లో సేల్స్ ఫోర్స్ కనెక్టర్ గురించి ఎక్స్పీరియన్స్ ఉందని ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి విల్ ట్రై టు సీ హౌ టు క్రియేట్ ఎ సేల్స్ ఫోర్స్ అకౌంట్ అండ్ హౌ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ టు సేల్స్ ఫోర్స్ అండ్ దెన్ హౌ టు కమ్యూనికేట్ విత్ సేల్స్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ. అదంతా కూడా మనకు సేల్స్ ఫోర్స్ కనెక్ట్ యూటిలైజ్ చేసుకుని దాంట్లో కొన్ని డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. విల్ ట్రై టు సీ ద డిఫరెంట్ ఆపరేషన్స్. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జనరల్ గా కూడా మనకి మార్కెట్ లో ఎప్పుడు కూడా డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుందండి, త్రూ సిఏసిడి పైప్ లైన్ ఒకటి జరుగుతుంది అనమాట. సిఏసిడి పైప్ లైన్ అంటే డెవాప్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ అది. ఆ పైప్ లైన్ యూజ్ చేసుకొని దాదాపుగా ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్ని కూడా దే ట్రైన్ టు ఫాలో అయ్యే సిఈసిడి పైప్ లైన్. అయితే అది కూడా ఏం చేస్తానంటే ఒక పైప్ లైన్ సెట్ చేసి మనకి జెంకిన్స్ ద్వారా, జెంకిన్స్ అనే ఒక టూల్ ఉంటుంది. అండ్ మన మ్యూల్సాఫ్ట్ డెవలపర్ కి దాని గురించి మనకి ఎంత మినిమం తెలియాలో అంతవరకు మనం ట్రై టు లెర్న్ ఇట్ అండ్ ఒక పైప్ లైన్ బిల్డ్ చేసి ఆ పైప్ లైన్ లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. రియల్ టైమ్ లో అంటే మోస్ట్లీ డిప్లాయ్మెంట్స్ ఇట్లా పైప్ లైన్ లో డిప్లాయ్ చేస్తారు. డైరెక్ట్ గా మన ఫస్ట్ 3 డిఫరెంట్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ చూస్తాం కదా, ఆ 3 డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ కూడా ఇట్లా పైప్ లైన్ ద్వారా దే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, అది మనం ఏ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ, క్లౌడ్ హబ్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఈ జెంకిన్స్ పైప్ లైన్ ద్వారా క్లౌడ్ హబ్ లో ఎలా డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్, ఐ ట్రై టు షో ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జెంకిన్స్ టూల్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది చేసేదానికి మనకి కోడ్ రిపాజిటరీ కూడా కావాలి. అంటే కోడ్ రిపాజిటరీ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైతే మ్యూల్ అప్లికేషన్ రెడీ చేస్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఇదంతా రెడీ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందండి, అగైన్ ఇట్ ఈస్ ఏ కోడ్. అంతే కదా. ఇప్పుడు మనం ఎంత డ్రాగ్ డ్రాప్ చేసి ఇక్కడ యూఐ లో మనం ఏం చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ఇప్పుడు నేను డ్రాగ్ డ్రాప్ చేసి కాన్ఫిగర్ చేశాను. బట్ ఇక్కడ చూస్తే మీకు ఇదంతా కూడా కోడ్. ఎగ్జాక్ట్లీ. ఇది ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటుంది మన సిస్టమే. అయితే ఈ కోడ్ నేను ఎక్కడో దగ్గర ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి కదండి. యాక్చువల్ లోకల్ నా సిస్టమ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ లో ఉంది, ఒక మొత్తం డెవలప్ చేసింది, క్రాష్ అయిపోయింది.
మళ్ళీ ఏం చేయాలి, అగైన్ యూ నీడ్ టు రీబిల్డ్ ఇట్. దానికోసంగా జనరల్ గా రియల్ టైమ్ మార్కెట్ లో వాట్ యూ సేవ్ యువర్ కోడ్ ఇన్ ఏ కోడ్ రిపాజిటరీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ కోడ్ రిపాజిటరీకి మనం ఎలా పుష్ చేయాలి, కోడ్ ఎలా అక్కడి నుంచి క్లోన్ చేసుకోవాలి, ఏదైనా చేంజెస్ ఉంటే ఎలా పుష్ చేయాలి, ఇదంతా కూడాను విల్ యూజ్ ఎ బిగ్ బకెట్ ఆఫ్ గిట్ హబ్. అండ్ దెన్ దానికి ఆ పుష్ చేసేదానికి, క్లోన్ చేసుకునేదానికి గిట్ హబ్ డెస్క్టాప్ అని, లేకపోతే కమాండ్స్ అని, కమాండ్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే ఒక యూఐ టూల్ ఉంటుంది, యూఐ టూల్ పెట్టుకొని చేయొచ్చు. అది కూడా చూపిస్తాం. అప్పుడు ఏమవుతుందండి, మోస్ట్లీ లైక్ యు ఆర్ అవేర్ ఆఫ్ నాట్ ఓన్లీ MuleSoft అండ్ ది సరౌండింగ్ టూల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోడ్ రిపాజిటరీ ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ దెన్ డిప్లాయ్ చేసేటప్పుడు CI/CD పైప్ లైన్ ద్వారా ఎలా డిప్లాయ్ చేయొచ్చు, ఈ రెండు కూడా మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కోర్స్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ. ఈ టాపిక్స్ అన్ని కూడా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కి ఆ డెమాన్స్ట్రేషన్ తీసుకొని దెన్ విల్ ట్రై టు కంప్లీట్ ద హోల్ సిలబస్. ఎగ్జాక్ట్లీ. ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద కోర్స్ కంటెంట్ అండి? ఇంకొకటి AWS కనెక్టర్స్ అని ఏదో ఒకటి అంటున్నారు కదా అండి. యాక్చువల్గా ఇట్స్ జనరలీ రేర్ రిక్వైర్మెంట్ అండి. మీకు ఈ కనెక్టర్స్ అర్థమైతే అవి అర్థం చేసుకోవడం ఈజీ. ఎగ్జాక్ట్లీ. అయితే అంటే ఇవి సిలబస్ లో ఒకవేళ చేయకపోయినా నేనేం చేస్తాను అంటే, మనకి జనరల్ సెషన్స్ లో ఐ ట్రై టు కవర్ ఇట్ అప్ అండ్ దెన్ యూ కెన్ సీ దట్, ఆర్ అదర్వైజ్ ఒకసారి సెషన్ తీసుకొని యూ కెన్ రిఫర్ టు దోస్ వీడియోస్. ఇస్ దట్ క్లియర్ అండి? ఒకవేళ ఏదైనా కావాలని అంటే స్పెసిఫిక్ గా వెరీ రేర్ రిక్వైర్మెంట్స్ తీసుకురామాకండి. ఓకే, బట్ ఏదైనా జనరల్ యూజేజ్ లో ఏమైనా ఉంటే మాత్రం, ఏమైనా కావాలంటే ఒకసారి నేను అది అవుట్ ఆఫ్ మన సిలబస్ తీసుకొని చెప్తాను. ఎగ్జాక్ట్. ఏదైనా వీకెండ్స్ లోనో అట్లా చెప్తాను. అండ్ ద సేమ్ కెన్ బి రిఫర్డ్ ఇన్ యువర్ వీడియోస్. ఎగ్జాక్ట్. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ ఈ కోర్స్ కంటెంట్ కూడా వీ కవర్డ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ అసలు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మన MuleSoft మనకి నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఏమేమి కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీ హ్యావ్ ఎనీపాయింట్ స్టూడియో. ఇప్పుడే చూపించాను కదండి, ఇది ఎనీపాయింట్ స్టూడియో. ఈ ఎనీపాయింట్ స్టూడియోలో మన డెవలప్మెంట్ యాక్టివిటీ అంతా కూడా చేస్తాం. అయితే ఇది మనం డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎవర్. ఎగ్జాక్ట్లీ, లైక్ ఇట్స్ నాట్ మనకి ప్రాబ్లం ఏముండదు, లైసెన్సింగ్ అని అట్లాంటిది ఇష్యూ ఏముండదు. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ వెబ్సైట్. ఓకే, MuleSoft వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ యూజ్ ఇట్. ఎగ్జాక్ట్. ఓకే, ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ టోటల్ గా. ఆ తర్వాత యాక్టివ్ ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్. ఇది ఎనీపాయింట్ ప్లాట్ఫామ్ లో యూ కెన్ క్రియేట్ వన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డీటెయిల్స్. మనం కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి యూ కెన్ క్రియేట్ వన్ అకౌంట్ అండ్ అకౌంట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 1 month. ఓకే, అండ్ మళ్ళీ అది అయిపోతే వేరే ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడి యూటిలైజ్ చేసుకొని డిఫరెంట్ యూజర్ ఐడి క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. అలా కాకపోయినా డిఫరెంట్ ఈమెయిల్ ఐడి యూటిలైజ్ చేసుకుని అయినా మీరు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 3-4 months కావాలనుకోండి మనకి యాక్సెస్, ఏం చేయొచ్చు, ఒక 2-3 ఐడీస్ యూటిలైజ్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈ స్టాండర్డ్ లోన్ డిప్లాయ్మెంట్ చేయాలి కదండి, దానికి మ్యూల్ రన్ టైం కావాలి. ఇది కూడా మనం MuleSoft లో నుంచి వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుని వీ కెన్ ట్రై టు యూజ్ ఇట్. అండ్ పోస్ట్మ్యాన్. ఈ పోస్ట్మ్యాన్ ఎందుకు వాడతాం, API టెస్టింగ్ కి మనం పోస్ట్మ్యాన్ వాడతాం. ఈ పోస్ట్మ్యాన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా చేసుకోవచ్చు. ఇట్లా ఏవి కూడా మనం పే చేయాల్సిన సాఫ్ట్వేర్స్ ఏమీ లేవండి, అన్ని ఫ్రీ సర్వీసెస్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ డెవలపర్ కి బాగా యూటిలైజ్ అయ్యే టూల్ కూడా Notepad++ అని ఒకటి ఉంటుంది. ఆ Notepad++ అంటే నార్మల్ నోట్ప్యాడ్ వాడతాం కదండి, దానికంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. అందుకని Notepad++ అంటారు జనరల్ గా. అది ఎక్కువగా మనం డెవలపర్స్ అందరూ కూడా ఎక్కువ వాడతారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. అండ్ మనం ఇప్పుడు మీకు గుర్తుంటే FTP సర్వీసెస్ వాడతామని చెప్పాం, డేటాబేస్ వాడతామని చెప్పాం. ఇవన్నీ కూడా ఎలా చేస్తాం, FTP సర్వర్ లేదు కదా, అందుకని ఏం చేస్తాం, FTP సర్వర్ ఒకటి తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు సీ. అది కూడా ఆన్లైన్ లో నుంచి, ఇంటర్నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకుని విల్ యూజ్. ఈవెన్ డేటాబేస్ కూడా MySQL డేటాబేస్ వాడతాం అండ్ MySQL వర్క్ బెంచ్. ఎగ్జాక్ట్లీ, లైక్ దానికి సంబంధించిన UI డేటాబేస్ ని యూటిలైజ్ చేసుకుని UI కావాలంటే MySQL వర్క్ బెంచ్. ఈ రెండు కూడా డౌన్లోడ్ చేసుకుని విల్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్ అండ్ సీ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ActiveMQ, JMS కి, జావా మెసేజింగ్ సర్వీసెస్ కి మనకు కావాల్సిన సర్వర్ కూడా ActiveMQ సర్వర్. విల్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఇంటర్నెట్ అండ్ దెన్ వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్. ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంతా నేను మొత్తం క్లియర్ గా మన సెషన్స్ లోనే చేపిస్తాను. ఇవన్నీ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటే
మనకి కొంచెం స్టూడియో కానీ ఇవన్నీ ఫాస్ట్ గా వర్క్ అవుతాయి. మెయిన్ గా స్టూడియో అండి. ఎగ్జాక్ట్లీ లైక్ రెస్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఏముంది, ఆన్లైన్ లో అకౌంట్ మనం బ్రౌజర్ లో వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం అండ్ దెన్ యూ కెన్ యూస్ దట్. బట్ స్టూడియోకి వీ నీడ్ సమ్ కాన్ఫిగరేషన్స్, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ వెరీ స్లో టు ప్రాక్టీస్ అనమాట. ఓకే, 8 GB ర్యామ్ ఆర్ అబో. ఓకే, 16 GB ఉంటే ఐడియల్ అండి, బట్ 8 GB కంటే ఎక్కువ ఉంటే సరిపోద్ది. అండ్ దెన్ విండోస్ 10 ఆర్ అబో అండ్ 2 GHz ప్రాసెసర్. ఎగ్జాక్ట్లీ. See, even 1.5 will work. Exactly. It's not like that వర్క్ అవ్వదు కదా కానీ, బట్ ఈ కాంబినేషన్ లో ఉంటే ఏంటంటే మన స్టూడియో ఫాస్ట్ గా వర్క్ అవుద్ది అనమాట. ఎగ్జాక్ట్లీ. లేకపోతే చాలా కొంచెం స్లోగా ఉంటుంది. ప్లీజ్ చెక్ దట్. అది కూడా ఒకసారి మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉంటే బాగుంటుంది కాబట్టి, అందుకని ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ది కాన్ఫిగరేషన్స్ హియర్. అండ్ ఇఫ్ సమ్మన్ ఈస్ ప్లానింగ్ టు బై ఆల్సో, ప్లీజ్ గో ఫర్ అబో దీస్ కాన్ఫిగరేషన్స్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ జాబ్ ఏం చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, మ్యూల్స్ ఆఫ్ డెవలపర్ జాబ్ ఏం చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. లైక్ లోపలికి వెళ్ళగానే అసలు మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రోల్ ఏంటి, ఇదంతా కూడా మనకి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ ఇన్ ఏ బ్రీఫ్. అండ్ రోల్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది యాక్చువల్గా కూడా. జనరల్ గా మనకి ఐటీలో మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాం. మేబీ ఎయిర్టెల్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొని, ఆ ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ కి మ్యూల్స్ ఆఫ్ డిసైడ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఎయిర్టెల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. ఎయిర్టెల్ వాళ్ళు అండ్ నౌ వీళ్ళు ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కి మ్యూల్ సాఫ్ట్ వాడతామని డిసైడ్ అయ్యారు. ఓకే, మ్యూల్ సాఫ్ట్ వాడదామని. అయితే వీళ్ళకి సాఫ్ట్వేర్ డివిజన్ ఉండదు కదండి. దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి అవుట్ సోర్స్ టు సమ్వన్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఇట్ విల్ బి ఇన్ క్రోర్స్ కాబట్టి ఆటోమేటిక్లీ దే విల్ ట్రై టు గివ్ ఇట్ టు సమ్ గుడ్ సర్వీస్ ప్రొవైడర్. ఏది సర్వీస్ ప్రొవైడర్, ఇప్పుడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఇట్లా అందరినీ దే విల్ కాల్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఏ బిడ్డింగ్ సర్వీస్. అండ్ మాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం వాళ్ళు టోటల్ గా డిస్కస్ చేసుకొని ఒక క్లయింట్ ని, ఒక సర్వీస్ ప్రొవైడర్ ని ఫైనలైజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దే కన్ఫర్మ్డ్ టీసీఎస్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే జనరల్ గా కూడా ఆల్రెడీ టీసీఎస్ ఒక అమౌంట్ ఇచ్చేస్తామని వాళ్ళకి ఫిక్స్ అయిపోయి అంతా కూడా మొత్తం అరేంజ్మెంట్ జరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు కలెక్ట్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఎక్కడి నుంచి, టీసీఎస్ వాళ్ళ నుంచి, ఎయిర్టెల్ వాళ్ళ నుంచి ఒక టీం, ఇక్కడ యూజర్స్ టీము. ఓకే, ఇక్కడేమో మన బిజినెస్ టీము, అండ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఈ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు అంటే, మ్యూల్స్ ఆఫ్ క్యాపబిలిటీస్ అని ఆయనకు తెలిసి ఉంటుంది. మ్యూల్స్ ఆఫ్ ఇది చేయగలుగుతావు, ఇది చేయలేమని చెప్పి మొత్తం బిజినెస్ వాళ్ళని పంపించాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అన్ని చేసేస్తామని చెప్పేస్తారు. యాక్చువల్గా ఏదైనా పాసిబిలిటీ లేదనుకోండి, హూ విల్ స్టాప్ దెమ్? నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్. అందుకని టెక్నికల్ ఆర్కిటెక్ట్ కూడా విల్ బి పార్టిసిపేటింగ్ ద వర్క్ షాప్స్. ఈ యూజర్స్ అండ్ మన బిజినెస్ టీము, టెక్నికల్ ఆర్కిటెక్ట్ టీము, దే విల్ పార్టిసిపేట్ ఇన్ వర్క్ షాప్స్. వర్క్ షాప్స్ అంటే ఏంటి, ఈ యూజర్స్ వాళ్ళకి ఏం కావాలో యాక్చువల్గా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో వాళ్ళకి తెలిసిన విధంగా దే విల్ ట్రై టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ ఇన్ ద మీటింగ్స్. ఎగ్జాక్ట్లీ. ఆ వర్క్ షాప్స్ మొత్తం ఏం చేస్తారు తర్వాత మన బిజినెస్ టీం వాళ్ళు, దే విల్ ట్రై టు ప్రిపేర్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్ గా దే విల్ ట్రై టు గెట్ ద రిక్వైర్మెంట్స్ అండ్ దే డాక్యుమెంట్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. ఓకే, ఎయిర్టెల్ వాళ్ళకి ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అని చెప్పి మొత్తం ప్రాపర్ గా డాక్యుమెంట్ చేసి దే విల్ సెండ్ ఇట్ టు యూజర్స్ అండ్ గెట్ ఇట్ వెరిఫైడ్. ఇది ప్రాపర్ గా ఉందా లేదో ఒకసారి చెక్ చేయండి మీరు, మీకు ఎందుకంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయని అన్ని అడిగి మొత్తం ఈ డాక్యుమెంట్స్ రెడీ అవుతాయి. ఈ డాక్యుమెంట్స్ రెడీ అయిన తర్వాత మన ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే, ఇవన్నీ కూడా బిజినెస్ పరంగా ఉంటాయి. యాక్చువల్గా ఇట్స్ ఇన్ ఏ జనరల్ టర్మినాలజీ, లైక్ ప్లెయిన్ ఇంగ్లీష్ టర్మినాలజీలో అండ్ ప్లెయిన్ గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆయన, హీ విల్ ట్రై టు కన్వర్ట్ దట్ ఇంటూ టెక్నికల్ ఆస్పెక్ట్స్, హై లెవెల్ డిజైన్. అంటే ఎక్కడి నుంచి మెసేజెస్ వస్తాయి, ఎక్కడ ఎలా వెళ్తుంది, ఏ ఏ ఏ టైంలో ఏ కనెక్టర్స్ వాడాలి, ఎలాంటి ప్రాసెసింగ్ చేయాలి, ఇదంతా కూడా హై లెవెల్ డిజైన్ చేస్తాడు. సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, మధ్యలో ఎక్కడ ప్రాసెస్ చేయాలి, ఏ సిస్టమ్స్ వాడాలి, ఇవన్నీ కూడా మొత్తం ఈయన హై లెవెల్ డిజైన్ రెడీ చేస్తాడు. ఓకే, హై లెవెల్ డిజైన్ రెడీ చేసి ఆ తర్వాత
ఇప్పుడు రిక్వైర్మెంట్స్ లాగ్ అయ్యాయి కదా, ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ హై లెవెల్ డిజైన్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మొత్తం ఒక 50 APIs రెడీ చేయాలి. ఓకే, అండ్ ఒక 5 ఇంటిగ్రేషన్స్ రెడీ చేయాలి. ఇది రిక్వైర్మెంట్ అనుకోండి ఓవరాల్ గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేస్తారు ఆర్కిటెక్ట్, బిజినెస్ టీమ్ వాళ్ళు, దే విల్ ట్రై టు ఫార్మ్ ఏ టీమ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ లీడ్, ఓకే, అండ్ సమ్ డెవలపర్స్ అండ్ సమ్ టెస్టర్స్. ఓకే, డెవలపర్స్, టెస్టర్స్. అండ్ MuleSoft కావాల్సిన ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఆర్కిటెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్మిన్ టీమ్ దే విల్ ట్రై టు రెడీ ద ఎన్వైరన్మెంట్. అంటే ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉండాలి అంటే OSIT, UAT ఇట్లా అవన్నీ ఉండాలి కదా, అవన్నీ కూడా వాళ్ళు రెడీ చేస్తారు. అవన్నీ మన హెడ్ ఎక్ కాదు, డెవలపర్ హెడ్ ఎక్ కాదు, అవన్నీ ఆర్కిటెక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్మిన్ టీమ్. అంత రెడీ చేసి మనకి యాక్సెస్ అన్ని ఇచ్చేస్తారు అనమాట. యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత నా ఒకేసారి 50 APIs 5 ఇంటిగ్రేషన్స్ రెడీ చేస్తామా? కాదు. యాక్చువల్గా కూడా దీన్ని ఏం చేస్తారు, మొత్తం ఇది రిక్వైర్మెంట్ అంటే స్టెప్ బై స్టెప్, ఫస్ట్ స్ప్రింట్ లో ఎన్ని ఇస్తాము, సెకండ్ స్ప్రింట్ లో ఎన్ని ఇస్తాం, థర్డ్ స్ప్రింట్ లో ఇట్లా అంటే ఒక పీరియడ్ పెట్టుకుని ఆ పీరియడ్ లో ఎన్ని ఇస్తాం, ఫస్ట్ 1 month లో ఎన్ని ఇస్తాం, సెకండ్ మంత్ లో ఎన్ని ఇస్తాం, థర్డ్ మంత్ లో ఎన్ని ఇస్తాం అని చెప్పి ప్రయారిటీ సెట్ చేసుకొని 1 by 1 విల్ ట్రై టు డెలివర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్కిటెక్ట్ ప్లస్ ఒక టెక్నికల్ లీడ్ ప్లస్ ఒక 5 డెవలపర్స్. లీడ్ అంటే ఏంది, ఈ డెవలపర్స్ ని వీళ్ళందరినీ మేనేజ్ చేసి ఆయన ఈయన లీడ్. ఎగ్జాక్ట్లీ. ఈ డెవలపర్స్ ఒక 1 టెస్టర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 టెస్టర్. ఇది మన టీమ్ సైజ్. ఇప్పుడు ఈ టీమ్ సైజ్ ఏం చేస్తారు, ఈ 5 డెవలపర్స్ కి ఫస్ట్ 1 month లో మనము ఒక 10 APIs డెలివరీ ఇవ్వాలనుకోండి. ఓకే, 10 APIs డెలివరీ ఇవ్వాలంటే అవన్నీ చెక్ చేసుకొని ఈ టెక్నికల్ లీడ్ ఉన్నారు కదా, ఈ లీడ్ ఈ ఆర్కిటెక్ట్ మొత్తం టోటల్ గా డిస్కస్ చేసి ఈ 5 డెవలపర్స్ కి ఒక్కొక్కరికి 2 APIs ఈ 1 month లో కంప్లీట్ చేయాలని చెప్పి మొత్తం టోటల్ నాలెడ్జ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఈ BRD కానీ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్ కానీ హై లెవెల్ డిజైన్ కానీ ఇవన్నీ ఇచ్చి మొత్తం స్టడీ చేసుకుని వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేపిస్తారు వర్క్. ఇప్పుడు మన డెవలపర్ వర్క్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఈ 5 డెవలపర్స్ నేను ఒక డెవలపర్ అనుకోండి, నాకు ఒక 2 APIs ఇచ్చారు. ఈ 2 APIs డెవలప్మెంట్ నేనేం చేస్తాను, ఫస్ట్ డిజైనింగ్ చేసి ఆ తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేసుకొని లోకల్లో, దెన్ వాటిని ఏమన్నా పాలసీస్ అవన్నీ మొత్తం డాక్యుమెంట్ లో మెన్షన్ చేసి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. రిక్వెస్ట్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ ఎలా, అదంతా ఎవరు చూసుకుంటారు, మొత్తం ఆర్కిటెక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. దాంట్లో మనకి ఏమైనా డౌట్స్ వస్తుంటే మనం ఎవరిని కాంటాక్ట్ అవుతాం, మేబీ అవర్ లీడ్ అండ్ ఆర్కిటెక్ట్. లేదు బిజినెస్ పీపుల్ తో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తే బిజినెస్ పీపుల్ తో కూడా ఇంటరాక్ట్ అవుతాం. అంటే బిజినెస్ పీపుల్ అంటే ఎవరు, బిజినెస్ టీమ్, బిజినెస్ అనలిస్ట్ కానీ ఆర్ ద ప్రోడక్ట్ ఓనర్ కానీ అలాంటి టర్మినాలజీస్ తో పిలుస్తారు అనమాట. ఇప్పుడు ఈ 2 APIs డెవలప్ అయిన తర్వాత మనం టెస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, విల్ ట్రై టు మూవ్ ఇట్ టు ఫస్ట్ డెవ్ ఎన్వైరన్మెంట్ కి. డెవ్ ఎన్వైరన్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, అక్కడ టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసిన తర్వాత దెన్ విల్ మూవ్ ఇట్ టు QA ఎన్వైరన్మెంట్. అంటే QA అంటే క్వాలిటీ అష్యూరెన్స్. ఇక్కడ టెస్టింగ్ టీమ్ వాళ్ళు స్టార్ట్ అవుతారు. యాక్చువల్ గా కూడా ఈ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, నౌ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద నాలెడ్జ్. ఈ పర్టికులర్ 2 APIs కి ఫంక్షనాలిటీ ఇది దీనికి రిక్వెస్ట్ ఇది, రెస్పాన్స్ ఇది, మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తే అప్పుడు దే విల్ స్టార్ట్ ద టెస్టింగ్. వాళ్ళు ఏం చేస్తారు, ఇది రిక్వెస్ట్ ఇస్తే ప్రాపర్ రెస్పాన్స్ వస్తుందా, ఏదైనా ఎర్రర్ ఇస్తే ఎర్రర్ సంబంధించిన ఎర్రర్ రెస్పాన్స్ ప్రాపర్ గా వస్తుందా, మొత్తం అన్ని ప్రాపర్ గా టెస్ట్ చేస్తారు ఎండ్ టు ఎండ్. ఎగ్జాక్ట్లీ. టెస్ట్ చేసి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే బగ్స్ రైజ్ చేస్తారు. బగ్స్ రైజ్ చేయడం అంటే ఏంటి, ఇది ఎక్స్పెక్టేషన్ కానీ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి బగ్ రేస్ చేశారు అనుకున్నా. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, కోడ్ చెక్ చేసుకొని ఆ కోడ్ చెక్ చేసి దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అగైన్ వీ నీడ్ టు డిప్లాయ్ ఇట్ టు డెవ్ అండ్ విల్ టెస్ట్ ఇట్ అండ్ అగైన్ మళ్ళీ దాన్ని QA ప్రమోట్ చేసి QA ఎన్వైరన్మెంట్ కి. అప్పుడు అగైన్ యూ లాస్ట్ ది క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ ఆర్ టెస్టింగ్ టీమ్ టు టెస్ట్ ద అప్లికేషన్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టెస్టింగ్ అయిన తర్వాత యాక్చువల్ గా కూడా దెన్ ఏం చేస్తామంటే మళ్ళీ యూజర్ టెస్ట్ చేయాలి. బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే ఎవరు ఎయిర్టెల్ యూజర్స్ లేకపోతే మన బిజినెస్ టీం వాళ్ళందరూ కలిసి మళ్ళీ టెస్ట్ చేస్తారు. దాన్ని ఏం చేస్తాం, ఈ QA టీం అంతా ప్రాపర్ గా ఉన్నప్పుడు UATకి మూవ్ చేస్తాం. యాక్చువల్ గా కూడా UATకి మూవ్ చేసి దెన్ ఆ UATలో ఆ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు టెస్ట్ చేస్తారు. అక్కడ కూడా అంత ప్రాపర్ గా అయిపోయింది అనుకోండి, దెన్ విల్ ట్రై టు మూవ్ ఇట్ టు మేబీ ప్రీ-prod అని ఒకటి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఏదైనా కావాలంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్ గా దే కెన్ మూవ్ ఇట్ టు prod ఆల్సో. ఓకే, ఇవన్నీ కూడా డెవలపర్ చేస్తారు. డెవలపర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేంత వరకు ఆ APIs తీసుకొని అక్కడి నుంచి మనం ఆ కోడ్ పుష్ చేయడం,
నెక్స్ట్ డెవ్ ఎన్వైర్న్మెంట్ లో డిప్లాయ్ చేయడం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం టెస్టింగ్ టీమ్ కి. ఎగ్జాక్ట్లీ అవి వాళ్ళ చేత టెస్ట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ బగ్స్ ఏదైనా ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకోవడం, మళ్ళీ డెవ్ నుంచి QA కి ప్రమోట్ చేయడం కోడ్ ని, క్యూ నుంచి UAT కి కోడ్ ప్రమోట్ చేయడం. UAT నుంచి ప్రోడక్ట్ చేసేటప్పుడు మాత్రం సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళ చేత మనం ఎలా చేయించుకోవాలో అది ప్రాపర్ గా చెక్ చేసి చేయించుకోవాల్సి వస్తుంది. మనం చేయము, ఎందుకంటే దిల్ బి సపరేట్ ఇంజనీర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, అంటే లైవ్ కి మన అప్లికేషన్ తీసుకెళ్లాలంటే. అలాంటప్పుడు ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు హ్యాండిల్ ద మనం ఒక పర్మిషన్ తీసుకొని ఒక కాల్ అరేంజ్ చేసుకొని ఆ కాల్లో వీ నీడ్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. ఎగ్జాక్ట్లీ ఇది డెవలపర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, దీంతో పాటు యాక్చువల్ గా కూడా ప్రొడక్షన్ సపోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా ఫస్ట్ కొద్ది డేస్ మనమే సపోర్ట్ చేయాల్సి వస్తుంది, అదొకటి. అండ్ దెన్ ఏదైనా సపోర్ట్ టీమ్ సపరేట్ గా ఉంటే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ థింగ్. అండ్ యూ నీడ్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ లో ఒక డేటాబేస్ కనెక్షన్, ఒక HTTP రిక్వెస్ట్, ఒక సేల్స్ ఫోర్స్ కనెక్టర్, వీటికి సంబంధించిన కనెక్షన్స్ అన్ని కావాలి. యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ టీమ్ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ, ఆర్ డిఫరెంట్ టీమ్స్ టు గెట్ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్, మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడం. నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే టెక్నికల్ లీడ్ తోటి లేకపోతే ఆర్కిటెక్ట్ తోటి డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కొంచెం మనం ఇంకా బెటర్ గా చేసేదానికి స్కోప్ ఉంది, వాళ్ళు అప్పుడు అది ఓవర్సీ చేశారు, వీ కెన్ సజెస్ట్ దెమ్. అండ్ ఇలాంటివన్నీ కూడా మొత్తం యూ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ఎవ్రీడే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆల్సో డాక్యుమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ API అంతా రెడీ చేసిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా రెడీ చేయాలి. అంటే డాక్యుమెంటేషన్ అంటే ఏం చేస్తాం, దీనికి సంబంధించిన పోస్ట్ మ్యాన్ కలెక్షన్, అంటే టెస్ట్ చేసేదానికి ఏం వాడతాం. ఆ తర్వాత లో లెవెల్ డిజైన్, ఇప్పుడు ఈయన హై లెవెల్ డిజైన్ చేశారు, ఇప్పుడు లో లెవెల్ డిజైన్ ఈ టెక్నికల్ లీడ్ అయినా హెల్ప్ తీసుకోవచ్చు, లేకపోతే మనల్ని మన సీనియర్ డెవలపర్ అనుకుని మనల్ని అయినా చేయమంటారు. అంటే లో లెవెల్ డిజైన్ అంటే ఈ పర్టికులర్ 2 APIs లో లెవెల్ లో ఏం చేస్తాయి ఎగ్జాక్ట్లీ. ఓకే, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ రెడీ చేయొచ్చు, దానికి సంబంధించిన ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అంత డాక్యుమెంటేషన్ మొత్తం మనం ప్రాపర్ గా చేసుకోవాల్సి వస్తుంది అనమాట యాజ్ అ డెవలపర్. ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రైట్ వాట్ ఎవర్ ఈస్ అప్లికబుల్ ఫర్ దట్ పర్టికులర్ API. ఎగ్జాక్ట్లీ. యా, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ అండి? రామకృష్ణ, మీ డౌట్ ఏంటండి యాక్చువల్గా? ఐ మీన్ టీమ్ ఆర్కిటెక్చర్ లెవెల్ పొజిషన్ సార్. ఏంటండి, అర్థం కాలేదు. నేను ఆల్రెడీ ఒక ఆర్కిటెక్చర్ లెవెల్ పొజిషన్ లో ఉన్నాను. ఓకే, ద థింగ్ ఈజ్ వాట్ ఎవర్ యువర్ టెల్లింగ్, మీరు ఏమని చెప్తున్నారో ఇవన్నీ నాకు అర్థమైపోతాయి. ద థింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ ఇంటరప్ట్ ద క్లాస్. నో ప్రాబ్లం. యా, థింగ్ అనేది అంటే నేను డెవలపర్ నుంచి మొత్తం ఇది ఆర్కిటెక్చర్ లెవెల్ వర్క్ నేర్చుకుంటే దెన్ ఓన్లీ ఐ కెన్ ఏబుల్ టు మూవ్ యాజ్ ఏ ఆర్కిటెక్చర్ లెవెల్. మీకు అప్పుడు దిస్ ఈస్ నాట్ ద ఫిట్ అండి ఫర్ యూ. ఓకే ఓకే, దిస్ కోర్స్ విల్ నాట్ బి ఫిట్ ఫర్ యూ. దిస్ ఈస్ ద కోర్స్ ఫర్ డెవలపర్స్ యాక్చువల్లీ. ఓకే. ఓకే, ఇది ఎందుకంటే ఆర్కిటెక్చర్ లెవెల్ కూడా అసలు ముందు ఆర్కిటెక్చర్ నేర్చుకోవాలంటే ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు వేరే దాంట్లో నుంచి దీనికి వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెవలపర్స్ ఏం చేస్తున్నారో మీకు ఐడియా ఉండాలిగా. Oh, yeah. That I will come to know, sir. That is not a big deal. The thing is అంటే different type of projects లో వర్క్ చేశాను. అంటే మీరు Not ఏంటంటే only- బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏ టెక్నాలజీస్ వర్క్ చేశారు? నేను .NET మీద వర్క్ చేశాను, C++ లెవెల్ మీద C++ సైడ్ వర్క్ చేశాను. ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారా? ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేశాను. ఆ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏ టెక్నాలజీస్ ఫాలో అయ్యారు? ఏ టెక్నాలజీస్ అంటే PHP సైడ్, లైనిక్స్, యూనిక్స్, మల్టిపుల్ క్రాస్ ఓవర్. అలాంటప్పుడు యాక్చువల్ గా కూడా ఇట్ విల్ బి ఎంటైర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేనేం చెప్తానంటే జనరల్ గా నా సజెషన్ అయితే ఏంటంటే ఇట్ ఈస్ అప్ టు యూ టు డిసైడ్, బట్ మీ ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తానో చెప్తున్నాను. యాక్చువల్ గా కూడా ఫస్ట్ ఐ విల్ లెర్న్ ద డెవలప్మెంట్, ఐ విల్ నాట్ సిట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. MuleSoft లో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూస్తాం. ఎందుకని, ఇఫ్ ఎనీ ఆఫ్ ద డెవలపర్ స్టక్ ఎట్ సంథింగ్, దే విల్ కమ్ టు యూ ఫస్ట్ ఒక ఆర్కిటెక్ట్ గా. ఓకే, టెక్నికల్లీ కూడా నేను ఏదైనా ఒక ఛాలెంజ్ ఫేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కనెక్టర్ దగ్గర నాకు పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. ఓకే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెస్పాన్స్ ఇన్ 200 milliseconds, బట్ ఇట్ ఈస్ టేకింగ్ 300 milliseconds. హౌ టు సాల్వ్ దిస్? ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు అంటే అప్పుడు ఫస్ట్ దానికి సంబంధించిన బేసిక్స్ అంతా కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. బేసిక్స్ తర్వాత యూ షుడ్ గో టు ద అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనమాట. నేనేం చేస్తానంటే ఇప్పుడు వేరే డెవలపర్స్ లాగా కూర్చొని జస్ట్ ఐ విల్ నాట్ లెర్న్, ఊరికి టైం అంతా మొత్తం ప్రాక్టీస్ మీద వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఐ విల్ గో త్రూ ద ఎంటైర్ లైక్ హౌ ఇట్ గోస్ అండ్ హౌ ఇస్ ద డెవలప్మెంట్ యాక్టివిటీ, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కనెక్టర్స్, ఇవంతా కూడా మొత్తం తెలుసుకుంటాను. దెన్ ఐ విల్ ఫోకస్ ఆన్ ద హై లెవెల్ కాన్సెప్ట్స్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద వే ఐ ట్రై టు ప్రోగ్రెస్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ యువర్ పొజిషన్. ఓకేనండి, మీకు ప్యూర్లీ టెక్నికల్ ఆర్కిటెక్ట్ కోర్స్ కావాలంటే దిస్ ఈస్ నాట్ ద కోర్స్ ఫర్ యూ అండి.
అండ్ ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. రామకృష్ణ గారు, ఆర్ యూ దేర్ అండి? Yeah, I'm there. Yeah. I'm there. గాట్ ఇట్ రైట్? నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది కదండి మీకు నేను చెప్పింది యాక్చువల్లీ? స్టిల్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్? సార్ మీరు ఇందాక కోర్స్ కంటెంట్ లో గిట్ హబ్ మావెన్ అవి టాపిక్స్ అనేది రాలేదు. అంటే జనరల్ గా మ్యూల్సాఫ్ట్ లో గిట్ హబ్ మావెన్ కూడా యూజ్ చేస్తారు కదా. మీరేం చేయరండి యాక్చువల్లీ. ఇదిగోండి గిట్ హబ్ ఆల్రెడీ వచ్చిందండి, మీరు మిస్ అయినట్టున్నారు. ఓకే 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 సిఐసిడిలో ఇక్కడ ఉందండి చూడండి, ఇక్కడ గిట్ హబ్ లో ఎలా చేయాలి, లేకపోతే బిట్ బకెట్ లో విల్ పికప్ వన్ కోడ్ రిపోజిటరీ అండ్ దెన్ విల్ ట్రై టు సీ లైక్ హౌ టు పుష్ ద కోడ్ అండ్ హౌ టు గెట్ ద కోడ్ అంటారు, అంతా కూడా మొత్తం చూపిస్తాను స్టెప్స్. మావెన్ వల్ల అయితే యూజ్ ఉండదా? మావెన్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందండి. యాజ్ ఎ డెవలపర్ యూ డోంట్ డూ ఎనీథింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ చేసేది ఏమి ఉండదు అనమాట. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అవ్వడానికి అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అయ్యేది. బట్ మావెన్ అంటే ఏంటి, అది ఎందుకు హెల్ప్ అవుతుంది మనకి అనేది ఐ ట్రై టు డిస్కస్. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిందండి, ఈ బ్యాచ్ ప్రాసెస్ అని ఒక ప్రాజెక్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా ఎవరు క్రియేట్ చేశారని అంటే మావెన్. అండ్ మావెన్ ఎందుకు యూజ్ చేస్తారు హానెస్ట్లీ స్పీకింగ్ అనేది కూడా ఐ ట్రై టు గివ్ యూ ద ఓవర్వ్యూ. అంటే అసలు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూల్సాఫ్ట్ ఎనీ పాయింట్ స్టూడియో ఏం చేస్తుంది, మావెన్ జావా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా కూడా బ్యాక్గ్రౌండ్ లో యూటిలైజ్ చేస్తుంది. మనం జావా ఎందుకు నేర్చుకోవట్లా? జావానే బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేస్తున్నది, బట్ జావా నేర్చుకోవట్లేదు కదా. నో రైట్, అవర్ ఎంటైర్ ఫోకస్ విల్ బి ఆన్ ఏ మ్యూల్సాఫ్ట్ డెవలప్మెంట్. లైక్ మ్యూల్సాఫ్ట్ డెవలప్మెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మొత్తం ఓవరాల్ గా చూస్తుంది. ఎగ్జాక్ట్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఫైల్ కనెక్టర్స్ అంటారు కదా, ఫైల్ కనెక్టర్స్ అవన్నీ కనెక్టర్స్ అనేవి మనకి రియల్ టైమ్ లో అవన్నీ వచ్చేస్తాయి కదా? అంటే అర్థం కాలేదండి. ఫైల్ కనెక్టర్స్, సేల్స్ ఫోర్స్ కనెక్టర్స్ అవన్నీ మీరు చెప్తా అన్నారు కదా. ఫైల్ కనెక్టర్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఏదో ఉంటుంది కదా? అవును, ఇప్పుడు చేస్తాం కదా, అది కూడా కోర్స్ కంటెంట్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం కదా. ఇది కూడా ఫైల్ ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి అని. ఓకే అవన్నీ కూడా అంటే చాలా కనెక్టర్స్ ఉంటాయి కదండి ఒక్కొక్క దానికి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు నేను అసలు ఇప్పుడు మీకు కామన్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఎందుకు చెప్తానండి. ఇప్పుడు నేనున్నానండి, నాకు ఒక ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 4.5 years వస్తుంది మ్యూల్సాఫ్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎన్ని కనెక్టర్స్ వాడుంటాను అనుకుంటున్నారు మీరు నా ప్రాజెక్ట్స్ లో? మెయిన్ కనెక్టర్స్ ఎక్కువగా మనకి యూజ్ అదే ఇప్పుడు మీకు చూపించింది అవే. ఇవి ఉంటే మీకు 70 మార్క్స్ వచ్చేస్తాయండి ఫస్ట్. ఓకే ఎఫ్టిపి ఎస్ఎఫ్టిపి కొన్ని మాత్రం అందుకనే ఇక్కడ చూడండి కామన్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. ఓకే, డేటాబేస్ వాడుతున్నారు కనెక్టర్, నేను MySQL కు వాడాను, అక్కడ ఆర్కిల్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ, ఓకేనా? అంతే, అంతకు మించి ఏం మారవు. బట్ స్టిల్ ఫస్ట్ మనకి ఇప్పుడు నేను 300 కనెక్టర్స్ ఉన్నాయండి మొత్తం మ్యూల్సాఫ్ట్ లో. 300 కనెక్టర్స్ వాడేదానికి కుదరతుందా కోర్సులో? ఓకే, అందుకనే ఈ పర్టికులర్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం యూటిలైజ్ చేసుకుని ఇవి ఎక్కువ వాడతాం అని చెప్పి మనకు క్లారిటీ వచ్చింది. ముందు మనకి 70 to 80% రావాలి కదా. ఒకవేళ కొత్తది వచ్చింది మనకు రాదు, నో ప్రాబ్లం. ఇవి ఉండడం వల్ల కొత్తది నేర్చుకొని చేయడం చాలా ఈజీ. అండ్ నోబడి విల్ టెల్ యూ దీని మీద నేను ఈ కనెక్టర్ మీద వర్క్ చేయలేదని చెప్తే ఎవరు ఏమి నిన్ను తిట్టడం ఏం చేయరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ నాలెడ్జ్ వల్ల కొత్తది ఒక కనెక్టర్ నేర్చుకొని దానికి కావాల్సింది ఏంటంటే జనరల్ గా కూడా కనెక్టర్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడం. ఎలా కనెక్ట్ అవుతాం, కొన్ని డీటెయిల్స్ ఇస్తాం, కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, దాన్ని ఎలా వాడాలి అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇవి చేసినప్పుడు అది కూడా కొంచెం ఆల్మోస్ట్ లైక్ 20-30% ఈజీగానే ఉంటుంది. రెస్ట్ ఒక 30-40% యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ గో త్రూ సమ్ మ్యూల్సాఫ్ట్ డాక్యుమెంటేషన్ అండ్ దెన్ యూ షుడ్ స్టార్ట్. దట్స్ ఇట్. ఇప్పుడు మనం సిఐసిడి డిప్లాయ్మెంట్ అన్నారు కదా, దానికోసం ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలా? జెంకిన్స్ చేస్తాండి, చెప్పండి. జెంకిన్స్ మావెన్ కూడా అక్కడ చేస్తాం. జెంకిన్స్ పైప్ లైన్ కి మావెన్ కూడా అవసరం అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకుని అండ్ దెన్ విల్ స్టార్ట్. యా, నో ప్రాబ్లం. యా, ఇంకెవరు అడుగుతున్నారండి ఏదో క్వశ్చన్? యా, ప్లీజ్ గో. Mahesh garu, Shiva here. Yes, sir. Actually, already I'm working on CBEL CR. CBEL CR.
ఓకే. అది అవుట్డేటెడ్ అయింది. సో ఐ ట్రైడ్ టు లెర్న్ అదర్ టెక్నాలజీ యాస్ వెల్. బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ ఏందంటే వెన్ ఐమ్ ట్రైయింగ్ ఫర్ ఇంటర్వ్యూ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ అడ్వాన్స్ కాన్సెప్ట్. సో వాట్ మై టోటల్ క్వెషన్ ఎక్స్పీరియన్స్ ఎంతండి? నా టోటల్ 7 years అండి. ఆ 7 years కి ఇప్పుడు నేను మీరు నిన్న సెషన్ అటెండ్ అయి ఉంటే ఆల్రెడీ క్లియర్ అటెండ్ అయ్యాను. చెప్తానండి. యాక్చువల్గా కూడా ఆబ్వియస్లీ 3 years or 3.5 years is more than sufficient for MuleSoft. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ నా క్వశ్చన్ ఏంటంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏమన్నా అడుగుతారా MuleSoft లో, ఆర్ దిస్ ట్రైనింగ్ ఈజ్ ఎనఫ్ ఫర్ us టు క్రాక్ అది ద నిన్నే ఇంటర్వ్యూ? ఆన్సర్ చేశానండి. అదే చెప్తున్నాను ఆల్రెడీ ఎనఫ్ అనే చెప్తున్నా యాక్చువల్గా. అంటే దీంట్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అట్లా ఏం రావు కదా అంటే ఇప్పుడు లైక్ అది అడ్వాన్స్ కాన్సెప్ట్, ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లేవని మీరు ఎలా చెప్తున్నారు? హౌ డు యు నో ఇట్? ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ టూల్స్ సెక్షన్, పాలసీ అవుట్డేట్ సెక్షన్, అవుతున్నాయి. ఒక సెకండ్ అండి, పాలసీ సెక్షన్ ఉంది ఇక్కడ. దీంట్లో ఈ ఓఆత్ పాలసీ అనేది ఇప్పుడు నేను లాస్ట్ ఫ్రైడే 10 years ఎక్స్పీరియన్స్ ఆయన చేస్తే ఆయనకు కూడా తెలియదు ఇది. అది కంపల్సరీ తెలిసి ఉండాలి. యాజ్ అ 10 years ఎక్స్పీరియన్స్ పర్సన్, MuleSoft లో ఒక 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్, ఆయనకి కూడా రాదు. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పేది ఎక్కువ మంది ఇప్పుడు ఒక లాస్ట్ నాకు అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్ పీపుల్ ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ నేను ఇప్పుడు 45 candidates చేస్తున్నా ఇప్పుడు దాకా. ఒక ఇద్దరు సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ పంపిస్తే నెక్స్ట్ రౌండ్ లో నా మేనేజర్ ఆయనకు ఒక ఆల్మోస్ట్ లైక్ 22-23 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన సెలెక్ట్ చేయట్లా. ఈ 45 candidates లో నేను ఇద్దరిని సెలెక్ట్ చేశాను. కొరత 43 members ఎందుకు రిజెక్ట్ చేశాను? బికాస్ ఈ సెక్షన్ లో నో బడీ స్ట్రాంగర్ ఒకటి ఎగ్జాక్ట్లీ, అండ్ రెస్ట్ ఆఫ్ సెక్షన్స్ లో కూడా స్ట్రాంగర్ లేరు అనమాట. అలాంటి కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాయని చెప్తున్నాను మీకు. ఎగ్జాక్ట్లీ, ఓకేనా? అంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కానీ ప్రాపర్ గా ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తున్నాను. అంటే ఇవి కాకుండా ఇంకా వేరే టాపిక్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ ద మార్క్స్ ఫర్ దమ్ ఈజ్ లెస్. క్లియర్ అండి శివ గారు? ఓకే. అంటే మామూలుగా మార్కెట్ అయితే ఉంటుంది కదండి, అట్లీస్ట్ 4-5 years అవుట్డేటెడ్ అవ్వదు కదా టూల్. ఇది MuleSoft అండి. MuleSoft అండి కదా. యా. ఇప్పుడు సిబిల్ సిఆర్ఎం అవుట్డేట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అది జస్ట్ 2-3 years నుంచి 2-3 years కాదండి, నా తెలిసి ఒక 5 years ముందే అవుట్డేట్ అయిపోయింది ఆనెస్ట్లీ స్పీకింగ్. కానీ మీరు ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యారు కదా. ఓకే, MuleSoft కి మార్కెట్ నా ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కదండి, నేను కూడా ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఆప్షన్స్. అసలు ఇంటిగ్రేషన్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా, ఆబ్వియస్లీ. ఎందుకంటే ట్రైనింగ్ కి ఉపయోగపడుతుంది, నేను నా కెరీర్ స్విచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ వెన్ ఎవర్ ఐ సీ ఎనీ అదర్ టూల్స్, ఎగ్జాక్ట్లీ వాళ్ళందరూ ఆటోమేషన్ లోనో ఎక్కడో దగ్గర స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ ద ఇంటిగ్రేషన్ ఆర్ ద API మేనేజ్మెంట్, MuleSoft ఈస్ ద లీడర్ అండ్ ఇట్ విల్ బి లీడర్ ఫర్ అనదర్ ఫ్యూ ఇయర్స్ ఫర్ షూర్. ఒకటి. అండ్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఎనీ టెక్నాలజీ కెన్ నాట్ గివ్ యూ మోర్ లెన్. మీరు చెప్పినట్టు ఒక 4-5 years ఉంటుందంటే ఆ 4-5 years ఇట్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం. బట్ కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది నేర్చుకుంటే మళ్ళీ మీకు ఏదైనా ఇప్పుడు MuleSoft ని బీట్ చేసింది ఇంకో టూల్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ టూల్ ని ఇమీడియట్ గా మనం స్విచ్ అవ్వగలిగే ఫండమెంటల్స్ అంతా ఈజీ కాబట్టి ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ టు మైగ్రేట్ టు దట్ న్యూ టూల్. ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు సిబిల్ సిఆర్ఎం ఉంది. జనరల్లీ మీకు ఐడియల్ గా మీకు చాయిస్ ఏంటి? గోయింగ్ ఫర్ Salesforce CRM, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి? అక్కడ లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉంది, మరి టూ మచ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, అందువల్ల Salesforce CRM కాకుండా కొంచెం ఈజీ టూల్ దానితో దగ్గరలో కంపేర్ చేసుకుంటే ఏమన్నా ఉందంటే MuleSoft ఈస్ ఎ వెరీ నైస్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. బట్ అట్లాంటిది ఐటీ మార్కెట్ లో ఎప్పుడు వచ్చినా కానీ వీ షుడ్ బి రెడీ టు మైగ్రేట్ ఇట్. వీ షుడ్ సెన్స్ ఇట్. అబ్జర్వ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ని, కొలీగ్స్ ని అండ్ వేరే వేరే ప్రాజెక్ట్స్ చెక్ చేసుకుంటా ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. బట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే MuleSoft కి అయితే లాస్ట్ ఒక 10 years నుంచి కూడా ఇట్ ఈస్ ఎ లీడర్ ఇన్ ద ఇంటిగ్రేషన్ మార్కెట్ అండ్ ఇట్ ఈస్ అక్వైర్డ్ బై Salesforce CRM సాఫ్ట్వేర్ కంపెనీ బేసికల్ కూడా. అందువల్ల ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ షూర్. నా ఎక్స్పెక్టేషన్, నా ఫోర్కాస్ట్ అయితే ఇంకా మార్కెట్ కూడా బాగుంటుంది అనేది నా ఐడియా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు Salesforce కి మూవ్ అయింది కదండి, సర్టిఫికేషన్ అది చేంజ్ అయింది కదా, దానికి ఈ కోర్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తారండి? అంటే ఏంటండి, ఏం చేయాలండి యాక్చువల్గా? ఈ కోర్స్ మనం కవర్ చేస్తే సర్టిఫికేషన్ కోర్స్ కవర్ చేస్తే MCD లెవెల్ ఖచ్చితంగా క్లియర్ అవుతాం. అంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కానీ మీరు ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా మీరు ప్లాన్ చేస్తే మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి టాపిక్ వైజ్ ఇస్తా అన్నారు కదా, అలా ఓవరాల్ గా ఆ క్వశ్చన్స్ మేము ప్రిపేర్ అయితే అట్లా చేయొద్దండి. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఎగ్జాక్ట్లీ. మీరు ముందు Okay. కాన్సెప్ట్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ఎందుకు ఇస్తానంటే, బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ దే నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ప్రాపర్లీ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకేనా? అందుకని ఓకే. చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి దెన్ వీఆర్ ట్రైంగ్ టు గో ఫర్ దిస్ కైండ్. అంటే ఎందుకనంటే ఆన్సర్ ఎలా చెప్పాలని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సపరేట్ గా ఇట్లాగా ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ మనం డిస్కస్ చేస్తాం. అండ్ షార్ట్ గా ఎలా చెప్పాలి. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నేను రామల్ తీసుకొని ఐ విల్ టెల్ 3 సెషన్స్. ఆ 3 సెషన్స్ కాన్సెప్ట్స్ ని ఇట్ షుడ్ బి ఇన్ 5 to 10 క్వశ్చన్స్ ఆర్ 15 క్వశ్చన్స్ హియర్ ఇంటర్వ్యూ లెవెల్. అందుకని చెప్తాం కానీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఆనెస్ట్లీ స్పీకింగ్. అండ్ చాలా మంది ఇంకోటి డమ్స్ ఇవ్వండి అని అడుగుతారు. డమ్స్ ఇచ్చే పని అయితే అసలు సెషన్ అంటే ఉంటుంది. డైరెక్ట్ గా అక్కడికి పోయి ఆన్సర్స్ బట్టి కొట్టేసి రాసేయచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? Yeah. గాట్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ అండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్స్ అలా రాసే వాళ్ళందరూ